மண்ணு இருகாலிங்கே மணவாள மாமுனிவன் பொன்னடியாம் சங்கமலப் போதுகளை உன்னிச் சிரத்தாலே தீண்டில் అమానువనం నమ్మై కనత్తాలే తీండల్ కడన్. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాలలో కడా పాసురం. అటైతే 74వ పాసురం. స్వామి మనవాళమామను అనుగ్రహించింది 73 పాసురాలే. ఈ లాస్ట్ పాసురం అనేది ఆయనకి శిష్యులుగా అష్టదిగ్గజంగులు ఉంటారు. దాంట్లో ఒక స్వామి ఎరుంబియప్ప అని ఒక స్వామి. ఆ స్వామి అనుగ్రహించింది పొన్నడియాం శంకమలం అని చెప్పాడు. మనవాళమామని తిరువడి పొన్నడి. పొన్నడి అంటే సామాన్యంగా లోకంలో మన ఏదైనా వస్తువు మనం ముట్టుకోవాలంటే లేదు పట్టుకోవాలంటే ఆ యోగ్యత ఉండదా అని చెప్పి చూడాల. పట్టుకున్న తర్వాత ఇతనే పట్టుకున్నాడా, అందువల్ల ఆ వస్తువు కొంచెం పక్కగా పెట్టేసేయండి, అది మనకు అక్కర్లేదు అని చెప్పి తోసేసేవాళ్ళు ఉంటారు. అయితే మనవాళమాముడి తిరువడి పొన్నడి, పొన్నడియాం శంకమలం. ఆ తిరువడి మనం ముట్టుకున్నాం పట్టుకున్నామంటే మనం ఎంత దుర్మార్గుడుగా ఉన్నా కూడా ఆ దుర్మార్గుడు అనే ఒక కొరత ఆ తిరువడికి రాదు. అది కాకుండా మన దగ్గర ఉండే దుర్మార్గుడు స్థితి పోద్ది. పోయేది మాత్రం కాదు, ఇట్లాంటి దుర్మార్గుడు ఇతన్ని తిరువడి పట్టుకున్నాడు, ఆ తిరువడి కొంచెం ఏదో తగ్గిందండి పవిత్రమంతా అని చెప్పచ్చా అంటే ఎవరైనా మళ్ళా ఆ తిరువడి ఎవరు పట్టుకుంటారో అందరికి పవిత్రం ఇచ్చే ఆశ్చర్యమైన తిరువడి పొన్నడియాం శంకమలం అని చెప్పి ఆ ఎరుంబియప్ప అని ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు. అట్లాంటి కోయిల్ మనవాళమాముని చెప్తారు. మనవాళమాముని అని చెప్పరు. కోయిల్ అంటే శ్రీరంగం. శ్రీరంగం మనవాళమాముని చెప్పినట్టు ఏంటంటే అంత మాత్రం శ్రీరంగంలో ఈయనకుండే వాంఛ అంటారు, ఈయనకుండే ప్రీతి. ఆ ప్రీతి వల్లనే ఆ రంగనాథుడే మనవాళమామునికి శిష్యుడు అయిపోయాడు. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్తి ఆది గుణార్ణవం యతీంద్ర ప్రవణం బంధే రమ్య జామాతరముని అని చెప్పి ఆ రంగనాథుడు అనుగ్రహించిన శ్లోకం మనం నిత్యం సేవిస్తున్నాం. అట్లాంటి వైభవం ఉండే మనవాళమాముని మనకి ఆళ్వార్లు ఆచారుల వైభవాన్ని తెలిపించటానికని ఈయనే ఒక గ్రంథం అనుగ్రహించారు స్వామి ఉపదేశ రత్నమాల అని. ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో మనం 23వ పాసులను అనుభవిస్తున్నాము. పెరియాళ్వార్ పెన్బిల్లయాయ్ ఆండాల్ పిరంద తిరువాడి పూరత్తిన్ షీర్నై ஒரு நாளைக்குண்டோ మనమే ఉనందు పార్ ఆండాలుకుండాగిల్ ఒప్పిదర్కు ఉండు. అదే ఆశ్చర్యమైన ఒక పాసురం. ఈ పాసురంలో పెరియాళ్వారు కూతురు ఆండాలని చెప్తారు. ఆ పెరియాళ్వారు చెప్పుకుంటాడు, నా కూతురు ఇద్దరు మనం ఉదయం కాలక్షేపంలో మనం చూసాము. అలాగే చెప్పుకోవచ్చా? అది మమకారం కాదా? చెప్పుకోవచ్చా? అదే ప్రకారం తల్లి ఏం చెప్తుంది? ఆండాల్ గోదాదేవి, నా తండ్రి అణిపుతువై పైంకమల తంతెరియల్ పట్టర్పిరాన్ కోదై అని చెప్తుంది. అది మమకారం కదా? నేను అనుకుంటే అహంకారం, నాది అనుకుంటే మమకారం. ఇప్పుడు పెరియాళ్వార్ నాది, నా కూతురు అంటాడు. అదే ప్రకారం ఆండాల్ నా తండ్రి ఉంటుంది. ఇది మమకారం కాదా అంటే లేదు. ఈ ప్రకారం జనకుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇయం శుత ఇయం సీత మమ శుత శకధర్మ చరీతవ ప్రతిచ్ఛయేన భద్రంతే పాణిన్ గిరినీశ్వ పాణినగా. ఇయం సీత, ఇదిగో రామ, ఇదిగో సీత, మమ సుత, నా కూతురు. దీన్ని పెరియవాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తాడు. మమకారం వదిలినోడుని మమకారం ఉంటారు. మమకారం వదిలేడు. యాజ్ఞవల్క్యుడి దగ్గర ఆయన కాలక్షేపం చేస్తాడు.
జనకుడు. అయితే మిగతా ఋషులకంతా మమకారం ఉంటుంది, ఈయనకి మమకారం అనేది జనకుడికి లేదు. అట్టయితే ఆ మమకారం వదిలేశాడు కదా, మమకారం వదిలినోడు మమకారం అంటారు. అటైతే అది ఉండొచ్చా అంటే ఆ మాత్రం సీతా వైభవం, ఆ వైభవాన్ని చూసినప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది. నా కూతురు, నా కూతురు, నా కూతురు. మన పిల్లలు ఏదో ఒకటి ఆశ్చర్యమైన ఏదో ఒక కైంకర్యం చేశారు, ఏదో పబ్లిక్ సర్వీస్ అయినా చేశారు అనుకోండి, వాళ్ళని పొందుతారు. పొందుతా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? నా కొడుకండి, నా కూతురండి అని చెప్తాం కదా. అదే ప్రకారం ఇక్కడ చెప్తున్నా అంటే అట్లా కాదు ఇది. ఎందుకు చెప్తానంటే సామాన్యంగా లోకంలో చెప్పినట్టే కదా పెరియాడు వాడు చెప్పాడు, లోకంలో చెప్పినట్టే కదా జనకుడు చెప్పాడంటే అట్లా కాదు ఇది. లోకంలో చెప్తారు, ఏదో చేశారు చెప్తారు. అయితే ఆ సీతాపిరాటికి ఉన్న వైభవం చూసినప్పుడు అంత వైభవం. రాముడు తిరువడి పట్టింది కదా, చేతులు పట్టింది, పాణిగ్రహణం చేసుకుంది కదా, అంత వైభవం ఉన్నప్పుడు మమ్మ కూతురు మమ సుధా అని చెప్పుకున్న మారిగా ఉండాలి అనుకుంటాను. అదే ప్రకారం ఈ ఆండాల్ అనుకారం చేసింది, ఆ రంగనాథున్నే వివాహం చేసుకుంది. అది ఒక పల్లకి, పల్లకిలో రంగనాథుడు చెప్పటం, అది నేరుగా రాజుకు రావటం, రాజు ద్వారా పెరియాళ్ళు వారు తెలిపించి పెరియాళ్ళు వారు తీసుకొచ్చి నేర రంగనాథు దగ్గర వదిలి అంతే. తన లోపల పోయింది, మళ్ళీ కనిపించ ఆండాల్ రంగనాథ తిరువడికి చేరిపోయిందంటారు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది పెరియాழ்వార్ చెప్తున్నాడు, ఒరుమగల్ తన్னை உடையேன் உலகம் நிறைந்த புகழால் திருமகள் போல் வளர்த்தேன் శంగన్మాల్ దాన్ కొండు పోనాన్. ఈ ప్రకారం నేను చేశాను, తీసుకుపోయింది ఎవరు? శంగన్మాల్. శంగన్మాల్ రంగనాథుడు. అయితే ఈ పాసురం ఇప్పుడు నేను చెప్పాను కదా, అటైతే ఇది పెరియాళ్వారి తిరుమలలో ఉన్నది. అటైతే ఈ పాసురాన్ని ఆండాళ్ళ గురించి పెరియాళ్వారు చెప్పారంటే లేదు. పెరియాళ్వారు పేరు ఆయన గురించి ఆండాళ్ ఈమె తిరుపావల కానీ అదే ప్రకారం నాట్యార్ తిరుమల కానీ పూర్తిగా అక్కడక్కడ తెలిపిస్తూ ఉంటుంది, తల్లి ఆండాళ్ తల్లి తెలిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారం కూతురు పెరియాళ్వార్ పెన్పిల్లై అనేక ఆండాళ్ గురించి ఈ పెరియాళ్వార్ తిరుమలలోనో తిరుపల్లాండ్రనో పెరియాళ్వారు చెప్పటం అనేది ఉన్నదంటే లేదు. ఎందుకు స్వామి లేదు? దీన్ని పెద్ద రీసెర్చ్ చేశారు. అట్టయితే ఆండాళ్ పుట్టక ముందు ఈయన చేశాడా? అట్టయితే ఆండాళ్ పుట్టక ముందు చేశాడంటే అప్పుడు ఇది ఉండుండొచ్చు అని ఒకటి. పుట్టిన తర్వాత చేసింటే ఎందుకు ఆండాళ్ళని చెప్పాలంటే ఆయనకి చెప్పడానికి బుద్ధి లేదు. పుట్టిన తర్వాతనే చేసింది, అయితే ఆయన చెప్పలేదు. అయితే ఆండాళ్ ఉత్తరం పెరియాళ్వారిని, ఎందుకంటే ఆచారుడు భావం ఉండేదానివల్ల నాచార తిరుమలని చెప్తుంది, అదే ప్రకారం ఇక్కడ చెప్తుంది. అయితే ఈ పాసరం అంటే ఏం స్వామి? ఒరుమగల్ తన్னை உடையேன் ఉలగం நிறைந்த புகழால் తిరుమగల్ పోల్ వలర్తేన్ శంగన్మాల్ దాన్ కొండు పోనాన్. ఒక కూతుర్ని సాకేను, బాగానే సాకేను, దానికి వైభవం లోకమంతా వైభవం ఉనింది. అది ఎట్లా సాకేను? శ్రీదేవి నాట్యాలాగా సాకేను. అయితే ఈ ప్రకారం సాకి నాతో కూడా పెట్టుకున్నాను నా కూతుర్ని. మళ్ళా ఏమైంది? శంగన్మాల్ ఆ రంగనాడు తీసుకుపోయాడు. ఇది కరెక్ట్ గా ఆ ఆండాళ్ళని తీసుకుపోయినట్టే ఉండదే స్వామి అంటే, అయితే కూడా ఆండాళ్ళకి ఈ పాసరం కాదు అని చెప్పి పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానంలో అనుగ్రహించాడు. సామాన్యంగా ఈ పాసరాన్ని ఎవరైనా చూసారనుకోండి, ఓహ్ ఇది ఆండాళ్ళ గురించే చెప్పాడు పెరియాళ్వార్, కూతురు గురించి తండ్రి చెప్తున్నాడు అని అనుకుంటారు. అది కాదు అభిప్రాయమే లేదు. ఈయన భగం కూతురు భావనలో ఏదో ఒక భక్తిని పెట్టుకొని ఈ ప్రకారం సేవించాడు కానీ మిగతా ఏం కాదు. అయినా కూడా ఇప్పుడు ఆండాళ్ లోకం పూర్తిగా ఆండాళ్ వైభవం తెలుసు కదా, అప్పుడు ఆయన మనిషి పంపించి ఆండాళ్ళని తీసుకురమని చెప్పి పెరియ విరుమాల్ మళ్ళీ కంచి నేరుగా తీసుకుపోయి అక్కడ వదులుతారని చెప్తారు. అదే ప్రకారం ఆండాళ్ కూడా అనుభూతి వైపు ఇంకా మన తంతెరియల్ పట్టాభిరాన్ పోదని చెప్తుంది కదా. రాముడు ఎప్పుడు చూసి చెప్పుకుంటా ఉంటాడంటారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, తండ్రి కొడుకు, తండ్రి కూతురు, కూతురు తండ్రి, ఈ భావం భగవత్ సంబంధంతో ఉండిందంటే ఆ భావం చెప్పుకోవచ్చు.
భగవత్ సంబంధం లేకుండా శరీర సంబంధం ఉంటే ఆ భావం చెప్పుకుంటే అది దానికి మమకారం అని పేరు. భగవత్ సంబంధం అంటే రాముడి సంబంధంతో చెప్పాడు. ఇయం సీత మమ సుధా శగధర్మ చరీతవ ప్రదిక్తేన భద్రంతే పాణిన్గిరీశ్వ పాణినగా అని చెప్పి ఇది రాముడి సంబంధం వల్ల చెప్పిన దానివల్ల అది మమకారం కాదు, అది ఏంది భగవత్ సంబంధం. అదే శరీర సంబంధం వచ్చేసింది అనుకోండి అది మమకారం. ఆ ప్రకారం వీళ్ళు చెప్పాల. అదే ప్రకారం రాముడు ఈ మాట చెప్తున్నాడు. యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు ఆకాశ మార్గంలో బ్రహ్మాది దేవతలంతా వస్తారు. రావణాసుడు చనిపోయాడు. ఇంకా రాజ్యం విభీషణకు వచ్చేసింది. విభీషణ పట్టాభిషేకం యుద్ధం కాకముందే విభీషణ పట్టాభిషేకం అయిపోయింది. విభీషణ పట్టాభిషేకం అనేది యుద్ధమే ఇంకా స్టార్ట్ చేయాల. ఇక్కడనే సేదు, ఆ సేదులోనే ఈయనకి విభీషణ పట్టాభిషేకం అయిపోయింది. ఇదంతా కూరత్తాళ్వారు అతిమానుష స్తవంను ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో పూర్తిగా అనుగ్రహిస్తాడు. ఇది ఏంటి, ఇది ఇంకా యుద్ధం చేయాల, రావణాసుడు ఇంకా ఉన్నాడు, ఇంకా అతను పోనే లేదు. అట్లా ఉండే లంకారాజ్యం ఇతనికి అక్కడే పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నంటే అది ఇదా భగవంతుడు. అయితే రాముడు, ఆయన రాముడుగా మనిషిగా పుట్టినా కూడా భగవంతుడు నేను అని చెప్పి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు కదా. ఇదంతా ఒక సమిజ్ఞ. సమిజ్ఞ అంటే ఇది చూసినప్పుడే మనకు తెలిసిపోద్ది. అట్లాంటి సమిజ్ఞ చూపిస్తాడు. జటాయుకి మోక్షం ఇచ్చింది, అదే ప్రకారం రాముడికి ఇచ్చి ఈ ప్రకారం భీషణుడికి పట్టాభిషేకం చేసింది. ఇదంతా సమిజ్ఞ. అది ఏం సమిజ్ఞ? నేరా భగవంతుడే భగవంతుడే. అట్టోడు యుద్ధం అయిపోయి వస్తున్నాడు. వస్తా ఉన్నప్పుడు అప్పుడు పైకి దేవతలంతా వచ్చేసారు. దేవతలు, దాని తర్వాత బ్రహ్మ శివుడు అందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, రామ నువ్వు వచ్చిన కార్యం అయిపోయింది, ఇంక నువ్వు శ్రీవైకుంఠం పోవచ్చు. ఎందుకంటే ఎందుకోసం వచ్చావు? రావణ వధం ప్రధానం, రావణ వధం పూర్తి అయిపోయింది, ఇంక నీ శ్రీవైకుంఠం పోవచ్చు అంటాడు. అప్పుడు శివుడుగా చెప్తున్నాడు, రామ బ్రహ్మకి తెలవల, నువ్వు మొదట అయోధ్యకి పోవాలా, నీకోసం భరతుడు కాసుకున్నాడు. అక్కడపై భరతుడిని ఆశ్వాసం చేసి పైకి నువ్వు రాజ్య పరిపాలన చేయాలి, రామరాజ్యం చేయాలని చెప్పి శివుడు చెప్తున్నాడు. అప్పుడు బ్రహ్మ ఈ మాట చెప్పిన వెంటనే అప్పుడు చెప్తున్నాడు రాముడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. వాల్మీకి ఆశ్చర్యమైన శ్లోకం ఇది. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. అప్పుడంటే ఎవరు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, భగవాన్ నారాయణో దేవక, నువ్వే నారాయుడు. బ్రహ్మ చెప్తున్నాడు, ఏ రామా నువ్వే నారాయుడు, భగవాన్ నారాయణో దేవత, నువ్వే దేవదేవుడు, నువ్వే నారాయుడు అని చెప్పి వచ్చిన కార్యం అయిపోయింది, నువ్వు పోవచ్చు అని చెప్తే, నేను పోయేదానికి కాదు, ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిగా ఇక్కడ వచ్చి అవతారం చేసేనే, అవతారంగా పుట్టేనే కానీ మీరు అనుకున్నప్పుడు నేను దేవుడు కాదంటాడు. ఆత్మానం మానుషం మన్నే రామం దశరథాత్మజం. ఇది రాముడికి ఎప్పుడు ప్రీతి ఏం చేస్తా, దాశరథి దాశరథి అని చెప్పుకుంటే అంత ప్రీతి అంట. దాశరథి అంటేనే దశరథుకు పుత్రుడు. ఇది ఆళ్వార్ చెప్తున్నాడు, దశరథర్కు మగన్ తన్నయండ్రి మట్టిలేని తంజమాగవే. దశరథుడికి పుత్రుడు నేను అని చెప్పుకుంటే అంత ప్రేమగా అంత ప్రీతిగా ఉంటాడంట రాముడు. అంటే ఆయన రాముడు చెప్తే కూడా అంత ప్రీతి రాదంట. దశరథ పుత్రుడు దాశరథి అని చెప్తే కదా. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నా పెరియాళ్వార్, నా కూతురు ఒరుమగల్ తన్னை ఉడయేన్ ఉలగం நிறைந்த புகழால் తిరుమగల్ పోల్ వలర్తేన్ శంగన్మాల్ దాన్ కొండు పోనాన్ అని చెప్పి ఒరుమగల్ తన్னை ఉడయేన్ చెప్తున్నారు కదా. రాముడు ఎట్లా దాశరథి చెప్పుకున్నాడు అదే ప్రకారం నా కూతురు అని చెప్పి పెరియాళ్వార్. అందుకదా పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్. ఈ శబ్దమే మనవాళ మాముని పెట్టిన దానికి ఏం రీజన్ అంటే, అంత మాత్రం వైభవం పెండిళ్ళకి, ఎవరికి ఆండాలకి ఆ వైభవం ఉండే దానివల్ల నా కూతురు అని చెప్పుకునే దానికి ఎంత ప్రీతిగా పెరియాళ్వార్ చెప్పుకోవాలా. అందువల్ల ఆయన ప్రీతి ఎంతనో ఆ ప్రీతి చూపియాలి కదా. అది చూపించకుండా పెరియాళ్వార్ పెండిల్లయాయ్ ఆండాల్ పిరంద చరి. దీన్ని ఎక్కడ తెలుస్తుంది? మేషుద, అదే మమ మే పిత మే సుత అంటారు కదా. మమ సుత మే పిత, మమ సుత
మమ సుత అంటే ఏంది? నా కూతురు. మే పిత అంటే ఏంది? నా తండ్రి అంటారు కదా. ఆ ప్రకారం ఎక్కడ తెలుస్తుంది? జనకుడు చెప్పుకున్నాడు, సీతాపిరాడు చెప్పుకున్నాడు. నా తండ్రిని సీతాపిరాడు చెప్పుకుంటే, నా కూతురని జనకుడు చెప్పుకున్నాడు. ఇంత ఎందుకు? మన ఆచార్యులు ఈ ప్రకారం ఎవరో చెప్పినారా స్వామి? మీరు ఆళ్వార్లు గోష్ఠిలో చెప్పేశారు, పెరియాళ్వార్ నా కూతురుని చెప్పుకున్నాడని, ఆండాళ్ తల్లి నా తండ్రిని చెప్పుకున్నాడని, రామాయణంలో చెప్పాడు జనకుడు నా కూతురు చెప్పుకున్నాడని, నా తండ్రి చెప్పుకున్నాడు సీతాపిరాడు చెప్పారు. ఆళ్వార్లు చెప్పారు, అదే ప్రకారం రామాయణంలో చెప్పారు, భగవంతులు చెప్పారు. ఆచార్యులు ఏమన్నా చెప్పున్నారా? ఆచార్యులు ఏమన్నా చెప్పిన్నారు? పరమాచార్యుని ఆళవందార్ అకృత్యమత్త చరణారవింద ప్రేమ ప్రకర్షావధి మాత్మబంధం పితామహం నాదమునం విలోక్య ప్రసీదమతృప్తమచింతయిత్వా. ఆళవందార్ చెప్తున్నారు, నన్ను చూడబాక భగవంతుడా, నన్ను చూడబాక, నా తాతను చూడుంటాడు. పితామహం నాదమునిం విలోక్య, నా తాత అంటాడు. చెప్పుకోవచ్చా? అలాగా చెప్పచ్చా? అకృత్రిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షావధి మాత్మబంధం పితామహం నాథముని. పితామహు నా తాత. ఆ భగత్ చెబుతుంటే, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఏం మంచి చూడబాక, ఏది మంచిది లేదు. అప్పుడు చెడ్డది ఉండేదే స్వామి అంటే, చెడ్డది కూడా చూడబాక. నా దగ్గర ఉండే మంచిది చూడబాక, నా దగ్గర ఉండే చెడ్డది చూడబాక. ఏం చూడాలా? నా తాత ఉంటారు కదా నాథమని, ఆయన్ని చూడు. ఆయన్ని చూసి నాకు అనుగ్రహం చేయించుతుండా. ఏంటే ఆయనకి ఎట్లా ఇవ్వాలా, ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా అన్ని ఆయనకి తెలుసు. ఆయనకి అనుగ్రహం చెయ్యాలంటే ఆయన్ని చూసి నాకు అనుగ్రహం చెయ్యి అంటారంట. ఇదంతా ఏంటి? ప్రతి ఒక్కరు వాళ్ళ పెద్దోళ్ళ పేరు చెప్పుకుంటారు. అది చెప్పుకోసం అది మమకారం కాదు. అది మమకారం వదిలినోళ్ళు మమకారం అంటారు. అదే ప్రకారం ఇప్పుడు పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్, ఆయన కూతురు పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్ ఆండాల్ పిరంద తిరువాడిపూరతిన్ షీర్మై. ఆండాల్ అవతారం చేసింది కదా. అవతారం చేసిందంటే ఆ తిరువాడిపూరం ఉదయమే మనం చూసాము. ఆడిపూరం అంటే ఏంది, తిరువాడిపూరం అంటే ఏంది, ఆషాఢ మాసం పూర్వ పాల్గొన్య నక్షత్రం అని చెప్పి చూసాము. అప్పుడు దాని షీర్మై. అటైతే ఇంత కింద మన ఆళ్వార్ల నక్షత్రం చూసాం కదా. తిరువాడిపూరతిన్ షీర్మై. షీర్మై అంటే దానికి ఉన్న వైభవం వేరే దేనికి లేదు స్వామి. ఇది ప్రతి ఒక్కదానికి మీరు ఇట్లే చెప్తా ఉంటారు, దీనికి వైభవం తక్కువ, దానికి వైభవం ఎక్కువ అని చెప్పి చెప్తా. ఒక్కొక్క భాషను ఈ ప్రకారం చెప్పుకుంటా వస్తున్నారంటే చెప్తాం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఏం చెప్తున్నారంటే ఈ తిరువాడిపురానికి ఉన్న వైభవం వేరే దేనికి లేదు. వేరే దేనికంటే ఏం స్వామి? ఇంత నక్షత్రం చూసాం కదా. ఐప్పశీల్ ఓణం అవిట్టం సదయవం. ఆశ్వేజ మాసం తిరువోణ నక్షత్రం. తిరువోణం అంటే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, అది అవిట్ట నక్షత్రం. దాని తర్వాత శతభిష నక్షత్రం. దీనికి వైభవం ఉండదా? ఈ ఉత్తర పాల్గొని పూర్వ పాల్గొని ఉండదు కదా. ఈ పూర్వ పాల్గొని నక్షత్రంతో కంపేర్ చేసినప్పుడు ఆ మూడు నక్షత్రాలకి దీనికి పూర్వ పాల్గొన్న వైభవం లేదు. ఇదిదా తిరువాడిపూరతిన్ షీర్మై. షీర్మై అంటే తిరువాడిపూరానికి ఉన్న వైభవం మిగతా దేనికి లేదు. ఇంతవరకు మనం ఏది చూసామో, పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ అవతారం చేసిన మూడు నక్షత్రాలు తిరువోణం అవిట్టం సదయం, దానికి ఈ వైభవం లేదు. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీకై కృత్తికా నక్షత్రంలో తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు కదా. కృత్తికా నక్షత్రంలో తిరుమంగయాళ్వారు అవతారం చేశాడు. రోహిణి నక్షత్రంలో తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు. అందువల్ల అప్పుడు దానికి వైభవం ఉండాలా స్వామి? కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో దీనికి దానికి సరిగా ఉంటుందంటే దానికి కూడా ఈ ఆడిపురానికి ఉన్న వైభవం దానికి కూడా లేదు. సరే, రోహిణికి అదే కార్తీక మాసం, రోహిణికి ఆడిపురానికి ఉన్న వైభవం రోహిణికి కూడా లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంది? ధనుర్మాసం, మార్గశీర్ష మాసం. ఆ మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో తొండరపడియాడు వారు అవతారం చేశాడు. అట్లయితే జ్యేష్ఠకి దీనికి వైభవం, జ్యేష్ఠ వైభవం రెండు ఒకటిగా ఉంటుందంటే లేదు. జ్యేష్ఠ నెల కాదు, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి ఏం స్వామి? ఈ పూర్వ పాల్గొనే నక్షత్రంతో కంపేర్ చేసినప్పుడు
పూర్వ పాల్గొన్య నక్షత్రం ఉన్న వైభవం జ్యేష్ఠ నక్షత్రం లేదు. అటైతే ఆ తొండరపుడి ఆళ్వారికి కూడా ఆ వైభవం లేదు. దాని తర్వాత ఏంది మకర మాసం. మకర మాసంలో ఏం స్వామి తూర్పు అవతారం చేసి తిరుమేషి ఆళ్వారు தையில் மகவின்று தாரணியில் ஏற்றம் இந்த தையில் மகத்துக்கு சாற்றுகின்றேன் துய்యమది பெற்ற మడిశైపిరాన్ పిరంద నాள் என்று. అప్పుడు మకర మాసంలో మఖా నక్షత్రం, ఆ మఖా నక్షత్రం తిరుమేశ్వర అవతారం చేశారు కదా, దానికి కూడా ఈ పూర్వ పాల్గొన్యకున్న వైభవం దానికి కూడా లేదు. దాని తర్వాత మాఘమాసం పునర్వసు నక్షత్రం కులశేఖరాళ్వార్ மாசி புனர்பூசம் காண்மின் என்று மண்ணுலகி தேசி திவசத்து கேதென்னில் பேசுகின்றேன் కొల్లి నగర్గోన్ కులశేఖరన్ పిరప్పాల్ నల్లవర్గల్ కొండాడం నాళ్ళు మనవాళ్ళ ఇదంతా మనం ముందుగా చూసున్నాము. దాంట్లో మాఘమాసం పునర్వసు నక్షత్రానికి ఈ వైభవం ఉండదా? ఈ పూర్వ పాల్గొన నక్షత్రం వైభవం పునర్వసు కూడా లేదు. దాని తర్వాత ఏంది పాల్గొన మాసం ఏ ఆళ్వాళ్ళు అవతారం చేయాల, చైత్ర మాసం ఏదో మొదలగు అవతారం చేశాడు అది ఇంకా చూడల. అదే ప్రకారం వైశాఖ మాసం నమ్మాళ్వార్ అవతారం. అట్లటే ఆ నమ్మాళ్వార్ అవతారంకి ఇదే ఆయన విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రం. అదే ప్రకారం ఇక్కడ పూర్వ పాల్గొన నక్షత్రానికి విశాఖ నక్షత్రం రెండు సరిపోద్దా అంటే కాదండి, విశాఖ నక్షత్రం కన్నా పూర్వ పాల్గొన నక్షత్రం వైభవం ఇంకా గొప్పది. దాని తర్వాత ఆని స్వాతి ఇంద్ర పెరుమయరిందిలయో ఏడనెంజి நன்றிபுனை பல்லாண்டு பாடிய நம் பட்டபிரா வந்துட்ட నల్లానియలు స్వాతి నాள். ఆ స్వాతి అంటే స్వాతి నక్షత్రం. అది ఏం మాసం? జ్యేష్ఠ మాసం. దాన్ని ఆని అంటారు. ఆ జ్యేష్ఠ మాసం ఆనికి ఈ వైభవం ఉండదా? తండ్రి కదా స్వామి, ఆండారుడి తండ్రి కదా పెరియాళ్వారు. ఆయన అవతారం చేయడా ఆ నక్షత్రానికి పూర్వ పాల్గొన నక్షత్రం వైభవం ఉంటుందా కానీ అంటే అయినా కూడా స్వాతి కన్నా పూర్వ పాల్గొన నక్షత్రం వైభవం చేస్తుంటారు. ఇదంతా మనం కింద చూసినాము. ఎందుకోసం తింటే ఏ నక్షత్రాలు ఈ పూర్వ పాల్గొన నక్షత్రానికి సమానం కాదు. అందుదా ఏంది ఆండాల్ పిరంద తిరువాడి పూరత్తిన్ శీర్మై ஒரு நாளைக்குண்டோ మనమే ఉనందు పార్. ఈ తిరువాడి పురాణికుండ వైభవం ఈ ఇంతకు ముందు చెప్పాము కదా, ఏమేమి ఆళ్వారు చూసామో ఒక్కొక్క ఆళ్వారు చేసాము. ఏంది పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, దాని తర్వాత తిరుపానాళ్వార్, దాని తర్వాత తిరుమంగయాళ్వార్, దాని తర్వాత తొండరపడి ఆళ్వార్, దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్, దాని తర్వాత కులశేఖర ఆళ్వార్, దాని తర్వాత నమ్మాళ్వార్, దాని తర్వాత పెరియాళ్వార్. వీళ్ళు అవతారం చేసిన నక్షత్రానికి ఏది సమం కాదు. అటైతే ఏమేమి నక్షత్రం? శ్రవ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, శతభిష నక్షత్రం, రోహి నక్షత్రం, కృత్తిగా నక్షత్రం, అర్ధ కృత్తిక అంటే కార్తికే, కృత్తిగా నక్షత్రం, దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం, దాని తర్వాత మఖ నక్షత్రం, దాని తర్వాత పునర్వసు నక్షత్రం, దాని తర్వాత విశాఖ నక్షత్రం, దాని తర్వాత స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రాలు ఇది దానికి సమం కాదు. అప్పుడు మిగతా నక్షత్రాలు సమం వద్దంటే దీనికిదా ఆళ్వాళ్ళు వైభవం తెలిసిన ఈ నక్షత్రమే సమం కాదంటే మిగతా నక్షత్రం దీనికి సదృశం ఉంటుంది. ఆ సదృశం అంటే దీనికి సమానంగా ఉంటుంది అంటే కాదు, ఏది సమానం కాదు. సరే స్వామి ఎట్లా తెలుసుకున్నది? ఏ మనసే ఇప్పుడు ఏమి వచ్చిందంటే ఇదంతా సమానం కాదు చెప్తున్నావే అని చెప్పి మనసు అడుగుతుంది మనవాళ్ళని. ఏ మనసే నువ్వు చూడు, నువ్వు ఆలోచించి చూడు. ఆండాల్ పిరంద తిరువాడి పూరత్తిన్ శీర్మయి ஒரு நாளைக்குண்டో మనమే ఉనందు పార్. అటైతే ఏ మనసే నువ్వు తలుసుకొని చూడు, ఏమంటే నువ్వు ఆలోచించి చూడు. ఎందుకంటే మనం ఆలోచించాలంటే దానికి మనసు ప్రధానం. కళ్ళు ఆలోచించదు, నోరు ఆలోచించదు, ముక్కు స్వామి అదంతా ఇది మనసు ఒకటే, వేరే ఏం లేదు. అప్పుడు మనసుకే ఆలోచన చేసే ఒక శక్తి అనేది ఉండదు. ఏ మనసే నువ్వు చూడు, నిదానంగా ఆలోచించుడు ఏం దొరుకుతుందంటే మిగతా నక్షత్రానికన్నా ఆండాల అవతారం చేసిన ఈ పూర్వ పాల్గొని ఆడిపూరం దానికి ఉండే వైభవం వేరే దేనికి లేదు. నువ్వు కొంచెం బాగా ఆలోచించేవంటే
నువ్వేం తీర్మానం చేస్తావంటే, ఓ పూర్వవాల్గు నక్షత్రానికి ఉండే వైభవం దేనికి లేదే అని నీకు వస్తుంది. వస్తుంది స్వామి అంటే, అయితే అప్పుడు ఒక సందేహం వచ్చును. ఏం సందేహాలంటే కొంచెం నిదానంగా చూస్తాం. ఏం సందేహం? నమ్మాళ్వార్ ప్రధానం కదా. మన ఆళ్వార్లకు అందరికీ హెడ్ ఎవరు? ప్రధానం ఎవరు? ఆద్యస్థన కులపతి. మన కులానికి స్వామి ఎవరు అంటే నమ్మాళ్వార్. అటైతే ఆండాల్ కులానికి స్వామి కాదు. పెరియాళ్వారే కాదంటే ఆండాల్ ఎలా ఉంటది? అప్పుడు మన కులానికి స్వామి ఎవరు? నమ్మాళ్వారు కదా అని చెప్పి ఏమంటున్నాం అంటే, నమ్మాళ్వార్ వైభవం లాగా ఉంటుంది ఆండాల్ వైభవం ఉంటే. అట్లా అనుకోబాక. ఆండాల్ వైభవం అయితే పైతేడు అవుట్లైన్ గా చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే, నమ్మాళ్వార్ వైభవం ఉండదు, ఆయన కదా స్వామి అంటది. రెండోది పెరియాళ్వార్. పెరియ ఆళ్వార్, పెద్ద ఆళ్వార్. వేరే ఎవరికి ఆ పేరు లేదు. పెరియాళ్వార్ అంటే పెద్దది. స్వామి చాలా పెద్ద ఆయన వచ్చాడండి అని చెప్తాం కదా. పెద్ద ఆయన అంటేనే అది ఒక వైభవం ఉందనే. ఎంత ఉన్నా కూడా ఎవరెవరో స్వాములతో వచ్చినారు, అందరి స్వామి వచ్చినా కూడా పెద్ద ఆయన పిలవండి అంటారు. అప్పుడంటే ఆయన అదే ప్రకారం ఇక్కడ పెద్ద ఆయన ఎవరు? పెరియాళ్వార్. అప్పుడు పెరియాళ్వార్ వైభవం ఉండదంటే అట్లా మనం అనుకుంటాము. మనసే మన వాళ్ళం అని చెప్తాం. మనసే నువ్వు ఏమనుకుంటావు? ఒక పక్క చూస్తే నమ్మాళ్వార్ స్వామి, మన కులానికి ఆయనే స్వామి, అందువల్ల ఆ కులానికి స్వామి అన్ని దానివల్ల ఆయన ప్రధానం అనుకుంటావు. అదే లేదు స్వామి, పెరియాళ్వార్ పెద్ద ఆళ్వార్ కదా, ఆయనే కదా పెరియాళ్వార్, ఆయనే ప్రధానం అనుకుంటాడు. సరే, ఇది రెండు వదిలితే కూడా మొదలాళ్వార్ ముగ్గురు ఉండారా స్వామి? మొదట వాళ్లే కదా అవతారం చేసింది. ఐప్పశీలోనం అవిట్టం సదయం ఇవై అని చెప్పి వాళ్ళే కదా ప్రధానం. వాళ్ళు ప్రధానం అనుకుంటా. ఇదంతా నువ్వు అవుట్లైన్ గా పైతేట చూస్తే ఆండాలి కన్నా నమ్మాళ్వార్ ప్రధానంగా ఉండొచ్చు, అదే ప్రకారం పెరియాళ్వార్ ప్రధానంగా ఉండొచ్చు, అదే ప్రకారం మొదలాళ్వార్ ప్రధానంగా ఉండొచ్చు. అయితే మనసే నువ్వు బాగా ఆలోచించి చూడు. ఆలోచించుంటే కింద కూర్చొని నిదానంగా కూర్చొని ఆశ్వాసం చేసుకొని బాగా కూర్చొని నువ్వు చేసేదంటే అప్పుడు ఆండాలకున్న వైభవం నీకు తెలుసు. ఎట్లా తెలుసుంటే, తిరువాడి పురానికి ఉన్న వైభవం వేరే ఏనికి లేదు. ఉనందు పార్ అంటే బాగా ఆలోచించి తెలుసుకో. ఉనందు నరిలం ఉయిర్ నిలై ఉணர்வு అరిదు ఉయిర్గాల్. ఆళ్వార్ పాసరం ఇది. ఉనందు ఉనరిలం ఉయిర్ నిలై ఉணர்வது ఉయిర్గాల్ అంటే మొదట నీ బాగా ఆలోచించే చూడు, మళ్ళీ ఆలోచించు. ఎందుకు స్వామి ఈ ప్రకారం చెప్తా? ఆలోచిస్తా ఉంటుందని అంటే ఇక్కడ నమ్మాళ్వారు ఏం చెప్తున్నంటే, ఆత్మ ఉణర్ந்து ఉణర్లీనం ఉయిర్నిలై. ఇది ఆత్మ. నువ్వు అంత ఆలోచించినా కూడా ఆత్మ అని తెలుసుకొని కాదు. దాని తర్వాత కదా పరమాత్మని ఎక్కడ తెలుసుకుంటావో? ఆత్మనే తెలుసుకోం కదా పరమాత్మ ఎలా తెలుసుకుంటావో? అప్పుడు ఈ పరమాత్మ మన ఏం చెప్తారు? ఆ పరమాత్మే తెలుసుకొని కాదే. అయితే ఆ పరమాత్మను ఎవరి దగ్గర ఉంటాడు? భూమిదేవి దగ్గర ఉంటాడు. భూమాదేవి దగ్గర ఉన్నాడు. భూమాదేవి ఏంటి? ఎవరు? ఆండాళ్ తల్లి. ఆమె చెప్పిన మాట ఈయన వింటాడు. ఆమె ఏం చెప్పద్దో అది వింటాడు. ఇంట్లో ఉంటుంది. కొన్ని ఇంట్లో ఎలా ఉంటుంది అంటే, కొన్ని ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే, భర్త చెప్తాడు కూర్చో భార్య అని, కొన్నింట్లో భార్య చెప్పింది కూర్చోండి. ఇక్కడ ఎట్లా అంటే భార్య చెప్పను భర్త కూర్చుంటాడు. ఎవరింటన్నా అలాంటి అలవాటు ఉండింది అనుకోండి, ఎవరేమీ అనుకోవద్దు, నన్ను ఏమనుకోవద్దు, మేమంతా ఆండాల గోష్ఠిని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆండాలు ఏం చెప్పద్దు అది వింటాడు. అయితే నమ్మాళ్వారి మాట ఏంది? ఆత్మనే తెలుసుకొని కాదు, పరమాత్మను ఎలా తెలుసుకుంటావు ఆయన మాట. ఉణర్ந்து ఉణరిలం ఉయిర్నిలై ఉణర్వరిది ఉయిర్గాల్ అని నమ్మాళ్వారు చెప్పేశాడు. అటైతే ఆత్మను తెలుసుకున్నావు స్వామి, పరమాత్మ ఎలా తెలుసుకున్నా అని చెప్తారు కదా. ఆ పరమాత్మ ఈమె చెప్పిన మాట వింటాడు. పరమాత్మ ఈయన చెప్పిన మాట వింటాడంటే అప్పుడు
ఎవరికి వైభవం? మిగతా ఆళ్వార్లకి వైభవమా, ఆండాళ్ళకి వైభవమా? ఏ మనసే తెలుసుకో తెలుసుకో, ఆలోచించి చెప్పేనే. ఇదిదా ఆలోచన. ఏంటంటే నక్షత్రానికే వైభవం, ఈ నక్షత్రానికి ఉన్న వైభవం వేరే నక్షత్రానికి లేదంటే, ఇప్పుడు ఆడి పూరం అంటాం కదా, దానికి ఎందుకు ఇంత వైభవం? ఆండాల అవతారం చేసిన దానివల్ల ఆడిపురానికి వైభవం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆడిపురను కొన్ని మందిని తీసుకుంటారు, కొన్ని మంది దేవతాంతరులు ఆడిపురంలో అవతారం చేసి ఉంటారు. అవతారం ఏం పుట్టారు, అదే ఆడిపురం ఆవిడని ఆండాలకు ఆడిపురం అవతారం చేసిన దానివల్ల అది వైభవం. ఎట్లా? కొన్ని నగలంతా ఉంటుంది, ఆభరణాలు, అది మనం వేసుకుంటే కొంచెం బాగున్నట్టు అందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, అంతే. ఉండటం కానీ అది అందంగా రాదు. అయితే భగవంతుడు వేసుకుంటే అందంగా ఉంటుంది. స్వామి ఏం స్వామి ఏమీ నగలలేదు, కొన్ని మంది చెప్తా ఉంటారు. నగలే లేదే స్వామి, చాలా పేదోడు మళ్ళా పెరుమాళ్ళు, అందువల్ల ఇటు వచ్చాడంటే ఆయన నగలు లేకుండా అందం ఎక్కువ. అందాన్ని మూసిపెట్టేదానికి దృష్టి దోషం పడిపోద్ది. ఎవరు చెప్పేది? హనుమంతుడు చెప్తున్నాడు రాముణ్ణి చూసి. మొదల ఎక్కడ చూశాడు? ఆయన ఋషిముఖ పర్వం దగ్గర చూసేసి, ఏ రామా ఈ ప్రకారం వచ్చిందావే, నువ్వు నగలన్నీ వేసుకురాకూడదా, నా దృష్టి పడిపోద్ది కావాలంటాడు. అప్పుడు భగవంతుడు ఆభరణాలకి అందం ఇస్తాడు, అంటే నగలకు అందం ఇస్తాడు. మనకు ఎట్లా ఉంటది? ఆ నగలన్నీ వేసుకుంటే మనకు అందం ఉన్నట్టు ఉంటది. అదే ప్రకారం నక్షత్రాలు, ఈ నక్షత్రంలో పుట్టే వైభవం మనం పెట్టుకుంటాము. ఆళ్వార్లు కాని ఆండాలు కాని ఆ నక్షత్రంలో పుట్టే వాళ్ళు అవతారం చేస్తే ఆ నక్షత్రానికి వైభవం. ఇదిదా తిరువాడిపూరత్తిన్ శీర్మై. ఆ ఆడిపూరానికి ఉండే వైభవం ఏమంటే ఆండాలు అవతారం చేసిన దానివల్ల అంత వైభవం. అందువల్ల తిరువాడిపూరత్తిన్ శీర్మై ஒரு நாளைக்குண்டோ మనమే ఉనందుబార్. ఈ ప్రకారం ఎప్పుడు లేనే లేదంటారు. ఎందుకంటే పేరు ఆండాలని పేరు. ఆండాల్ అంటే ఎందుకు? ఆండాల్ అనే శబ్దం ద్రావిడ భాష శబ్దం, ఇది సంస్కృత భాష కాదు. అయితే దీన్ని సంస్కృత భాషలో ఏం అర్థం అనేది పూర్తిగా చెప్తారు చూడండి. ఆండాల్ అనేది ద్రావిడ భాష, అందువల్ల మన పక్కంతా ఎక్కువ గోదానాచ్యారు. గోదా అనేది సంస్కృత భాష. గోదానాచ్యారు అంటే ఏ తప్పేం లేదు, గోదా చెప్పుకోవచ్చు, ఆండాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. అయినా కూడా ఆ శబ్దం దానికి సంస్కృత భాషలో ఏం అర్థం అంటే, ఆండాలంటే లోకాన్ని ఒక రాజ్య పరిపాలన చేస్తే లోకాంతా ఈయన చేతిలో ఉండాలండి. అంగన్మా ஞாலத்தரசர் అభిమాన భంగమాయి వంతిని పల్లిగట్టెక్కిడే ఆ పాత్రం చెప్పే కదా, అంగన్మా ஞாலத்தரசர். ఆ లోకమన్నీ ఒక రాజు పూర్తిగా ఆయన చక్రవర్తిగా ఉంటే ఎట్లా రాజ్య పరిపాలన చేస్తాడో ఆ శబ్దానికి ఆండాల్ని పేరు. అటైతే లోకరక్షణం, లోకరాజ్య పరిపాలనం, దీనికి ఆండాల్ని పేరు. అప్పుడు లోకరక్షణం, లోకరాజ్య పరిపాలన చేసేది ఎవరు? ఆండాల్. ఈ శబ్దంలోనే అప్పుడు ఆళ్వార్ని కూడా ఈ రాజ్య పరిపాలన చేస్తుంది. అందువల్ల ఆండాలకుండే వైభవం ఇది. రెండోది, ఈమె ఎవరు? భూమి పిరాటి అని పేరు. ఈమె భూమి పిరాటి. భూమి పిరాటి అంటేనే క్షమా, దయా, ఇదంతా పూర్తిగా ఉంటుంది భూమి పిరాటికి. క్షమ. మన భూమిలో ఈ నేలలో ఎంత వేసి కొడతా ఉంటాము, ఎంత అసింకం చేస్తూ ఉంటాము, ఎంగిలి మూస్తాము, ఏదేదో చేస్తూ ఉంటాము. అయినా కూడా ఓ నా మీద ఏదో చేస్తున్నాడే అని చెప్పి ఎప్పుడైనా అది కోపం చేసుకున్నా అంటే అంత శాంతంగా ఉంటది కదా. ఆ శాంతం అనేది భూమికే ఉండేది క్షమ. ఆ క్షమ అనేది, ఆ శాంతం అనేది మిగతా ఆళ్వాళ్ళకి ఎవ్వరికి లేదు. అది పిరాటి ఒకటికే ఉండదు, భూమి పిరాటి ఒకటిగా ఉండదు. అందువల్ల దీనివల్లనే మిగతా ఆళ్వార్ల కన్నా ఈమెకి వైభవం. దీంట్లో ఏమంటే రాముడికి 16 గుణాలు ఉన్నది. కోన్మస్మిన్ సాంప్రదాయంలోకి గుణవాన్ కశ్య వీర్యవాన్. మొదట రాముడు నారదుడు వస్తాడు. నారదుడు దగ్గర ప్రశ్న వేస్తాడు వాల్మీకి. వేసినప్పుడు ఎవరు 16 గుణాలు ఉండేటోడు ఎవరు నుంచి అడుగుతాడు. అప్పుడు 16 గుణాలు చెప్తాడు. ఆ 16 గుణాలు చెప్పినప్పుడు దాంట్లో ఒక గుణం క్షమ. క్షమ అంటే ఏంది? శాంతి.
ఎప్పుడు శాంతంగా ఉండేది, అందరిని క్షమించేది మాత్రం కాదు, ఎంత మాత్రం వాళ్ళ దగ్గర దయశుద్ధ్యాలను చూపిస్తారు. అదే క్షమా అనే పేరు. అట్లది అటు ఓర్చుకొని ఉంటారు అంటే చెప్పుకోవచ్చు. అంటే భూమి పిరాటి ఓర్చుకొని ఉంటుంది కదా, మనం ఎంత తప్పు చేసినా కూడా ఓర్చుకొని ఉంటుంది కదా. ఇది ఎక్కడ వాల్మీకి చెప్తున్నాడు, ఎన్నెన్ని 16 గుణాలు చెప్తాడు. దాంట్లో మొదట సముద్రైవ గాంభీర్య, గంభీరంగా అంటాడు. సముద్రం ఎట్లా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది కదా, అదే ప్రకారం గంభీరంగా ఉంటాడు. అదే ప్రకారం ఆ సముద్రం లోపల ఎంత లోతు ఉన్నాయి చూడడం వద్ద, పోతా ఉంటది. లోతు చూడను కాదు. అదే ప్రకారం రాముడు ఉన్న మనసు లోతు చూడను కాదు. దాని తర్వాత లోపల నాన్న ఏం అనుకుంటాడు, ఏం తెలుస్తున్నాడు, ఎవరి వల్లనో అది కనిపెట్టడం వద్దని కనిపెట్టను కాదు. ఎవరన్నా స్వామి రాముడు ఇట్లా అనుకుంటున్నాడు మళ్ళీ అని చెప్పి అనుకోవచ్చు అంటే అనుకోని కాదు. యథా ప్రకారం సముద్రం లోపు చూడవునా, ఎంత ఉండాలి, కింద ఎంత పోద్ది చూడను కాదు కదా. అదే ప్రకారం రాముడు ఏం అనుకుంటున్నాడు తెలుసుకొని కాదు. అదే ప్రకారం ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు ఎవరికి తెలియదు, అయితే ఆలోచిస్తాడు. ఆ ప్రకారం పూర్తిగా ఆలోచిస్తాడు. సముద్రం అదే ప్రకారం గాంభీర్యంగా ఉంటుంది, రాముడు గంభీరంగా ఉంటాడు. అదే ప్రకారం సముద్రంలో లోతు శూన్యం కాదు. అదే ప్రకారం రాముడు తిరువుల్లో ఉండే లోతు శూన్యం కాదు. సముద్రాన్ని నేను గెలికేనండి. నమ్మన అవుతుందా? ఇంట్లో ఉండే పప్పు చట్నీ గెలకేది, చట్నీ అంతా ఇప్పుడు లేదు. పప్పుని గలకతారంటే ఇప్పుడు దానికి మిషన్ అంతా వచ్చేసింది. అట్లా వేస్తే చొర్రని ఒక సౌండ్ వస్తుంది, గెలిగేస్తుంది. అప్పుడంతా కవ్వం పెట్టుకుంటారు. కవ్వం పెట్టుకుని ఇట్లయితే తిట్టుతారు, తిట్టి చేస్తారు. కింద కూర్చొని చేస్తారు. ఇప్పుడు అదర్ నిలబడి అన్ని చేసేది ఉంటాం. అదే ప్రకారం సముద్రాన్ని గెలకతారంటే గెలకన వద్దా, గెలకని కాదు, గెలకన కొనుగలుగా. అదే ప్రకారం రాముణ్ణి ఏదైనా మనం ఆయన పూర్తిగా ఉన్న గెలకన వద్ద అంటే కానే కదు. సముద్రాన్ని దాటన మధ్య స్వామి ఆంజనేయుడే మొదలు శ్రమపడ్డాడు. తర్వాత నీకు ఆ శక్తి ఉండాలని చెప్పిన తర్వాత సముద్రాన్ని దాటాడు. అది కూడా ఈ సముద్రం వరకే, 7 సముద్రాలు ఆయన దాటలా. 7 సముద్రాలు సమానం రాముడు. దాటన వద్దంటే అదే ప్రకారం సముద్రాన్ని కొలవన వద్ద. ఎంత స్వామి దానికి సముద్రం కొలవన వద్ద, కొలవను కాదు. సరే సముద్రాన్ని పూర్తిగా చూసి ఆనందం అవుద్దంటే ఒక సైడే చూడవద్ది, పూర్తిగా కాదు. ఇదంతా సముద్రానికి ఉండే గాంభీర్యం. అందువల్ల వాల్మీకి నారదుడు చెప్తున్నాడు, సముద్రైవ గాంభీర్య అని చెప్పాడు. స్థైర్యై ఇమవాన్ వివ ఏమంటే ఆయనకి ఒక విషయం చేసుకున్నాడు అనుకోండి, దాంట్లో పట్టుదల పూర్తిగా ఉంటుంది. చెప్పిన మాట ప్రకారం ఉంటాడు. చెప్పిన మాట ప్రకారం ఏం పడుకున్నాం, ఏ మాట స్వామి, ఒక పత్తిని, ఒక బాణం, ఒక మాట. ఆ మాటతో కూడా ఉంటారు కదా. ది సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాయ చే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్కృతం. ఒక మాటతో ఉంటాడు కదా. ఆ ఒక మాటతో పూర్తిగా అదే ప్రకారం స్థైర్యవాన్ హిమాలయ పర్వతాన్ని కొంచెం కదిలిస్తానండి. కదిలిస్తున్నాం కావద్దా, కదిలిస్తున్నాం కాదు. అదే ప్రకారం డబ్బులు, కుబేరుడికి ఎంత డబ్బులో, డబ్బులు ఎంత డబ్బులో నీ కంపారిజనే తప్పు. కుబేరుడికి ఇచ్చేదే రాముడే. అంత మాత్రం ఈయనకి ఏంది ఐశ్వర్యం పూర్తిగా ఉన్నాడు. ఈ ప్రకారం ఒకటిగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు క్షమ అనేదంటో క్షమైవ పృథివీ శ్రమగా అంటాది. అదే వాల్మీకి క్షమయ్య పృథివీ శ్రమగా అంటాడు. అంటే క్షమ అంటే ఏంది, శాంతంగా ఉండదు, నిదానంగా ఉండదు. ఆ నిదానంగా శాంతంగా ఉండదు భూమిదేవికి సమానంట, భూమి పిరాటికి సమానంట. ఎందుకోసం మీరు చెప్తేమంటే అట్లాంటి భూమి పిరాటిగా ఆండాల్గా అవతారం చేసింది. అందువల్ల భూమి పిరాటి కూడా క్షమ అంటే శాంతంగా ఉండేది. ఎంత ఓర్పు ఉండాలి కదా. ఇదే ఆండాల్గా అవతారం చేసింది కదా. అటైతే ఏమవుతుంది, మిగతా ఆళ్వాళ్ళకంతా ఈ గుణాలు ఉండదంటే లేదు. అందువల్లదా ఏం చెప్తుంది, ఉండు మనమే ఉనందు బారు ఆండాలు కుండాగులు ఒప్పిదర్కుముండు. ఎందుకంటే మిగతా ఆళ్వారులకు ఉండేది కన్నా క్షమ, అదే ప్రకారం శాంతం, అదే ప్రకారం ఉండే ఒక పూర్తి అయిన ఎంతైనా ఓర్చుకొని ఉండేది. ఇదంతా ఆళ్వాళ్ళ కన్నా ఆండాలకి ఎక్కువ ఉండాలి.
ఆళ్వార్ లేదని కాదు, ఉన్నది, దానికన్నా ఎక్కువ ఉండే. అందువల్లదా వాళ్ళకన్నా వైభవం ఎవరికి? ఆండాళ్ తల్లికి. అందుకనే దయ అని ఒక గుణం ఉండదు. దయ అంటే చూస్తేనే వెంటనే ఏమవుతుందంటే చేసేయాలి అనుకుంటారు కదా, ఆ గుణం అది ఎవరికి ఉంటుంది? పిరాటికి ఉంటుంది. శ్రీదేవి నాచ్యారికి దయాగుణం, ఆండాళ్ళకి క్షమాగుణం. బాగా తెలుసుకోండి. ఆండాళ్ళకు ఉండే గుణం ఏదంటే క్షమ. క్షమయ పృథివీ క్షమగా అంటారు. ఇది రామాయణ శ్లోకం. ఇది క్షమయ పృథివీ క్షమగా. క్షమ అనే గుణం అనేది ఏంది? ఎంత ఓర్చుకోవాలని ఓర్చుకోండి గుణం అనేది పృథివీ అనే ఆ భూమి పిరాటుకు ఉంటుంది. అదే ప్రకారం దయ అనే ఒక గుణం. దయ అంటే ఏంది? ఎంత తప్పు చేసినా దయచేసి ఆమెకి మంచి చేసిన ఆ గుణం ఎక్కడ నుండి ఎవరికి ఉంటుంది? పెరియ పిరాట్యార్ అనే శ్రీదేవి నాచారికి ఉంటుంది. అయితే ఇప్పుడు క్షమ భూమి పిరాట్టికి, ఇప్పుడు శ్రీదేవి నాచ్యార్ భూదేవి నాచారికి రెండు గుణాలు చెప్పాము. శ్రీదేవి నాచ్యారికి దయాగుణం ఉంటుంది, భూమి పిరాట్టికి క్షమ ఉంటుంది. ఈ రెండు కలిపి పిరాట్టికి ఉంటుంది, భూమి పిరాట్టికి ఆండాలకు ఉంటుంది. శేఖర స్వామి దీనికను ఒక శ్లోకం చెప్పాడు దేశికుడు, వేదాంత దేశికను ఒక పెద్ద ఆయన ఆశ్చర్యమైన శ్లోకం. శ్రీ విష్ణు చిత్త ఆయన వచ్చి గోదా శ్లోకం ఇచ్చినాడు. దాంట్లో చెప్తారు, శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీ రంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయాం కమలాం నివాన్యాం గోదాం అనన్య శరణమఘం ప్రవక్తి అని ఈ శ్లోకం. దీంట్లో సాక్షాత్ క్షమాం కరుణయాం రెండు శబ్దాలు పెట్టేస్తున్నాయి. సాక్షాత్ క్షమ భూమి పిరాటి, కరుణయాం ఇది ఎవరికి? శ్రీదేవి నాచార్య. రెండు కలిపాడు ఆ స్వామి, వేదాంతేశ్వర స్వామి. ఎందుకంటే భూమి పిరాటికి అవతారం పూర్తి డైరెక్ట్ అవతారం ఆండాళ్ తల్లి. అదే ప్రకారం కరుణామూర్తిగా ఎవరు? స్వామి శ్రీదేవి నాచార్య కదా. అప్పుడు ఈ రెండు కలిసింది ఎవరు? ఆండాళ్ళకి. ఆండాళ్ తిరిమేని అందం ఎంత అందం తెలుసా? అది విభవంలోనే అవతారం చేసినప్పుడే అంత అందం అంట. అందువల్ల పెళ్లి చేసుకోవాలి ఆండాళ్ళని. వచ్చాడు ఎవరు? కృష్ణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చాడంట. కృష్ణుడు స్నానం చేసేది లేదు. పూప్పునై కన్ని పునిదనుడు అందరినై కాపునాన్ కట్ట కనాకండేన్ తోడినాన్. ఆ ప్రకారం పునిదనుడు వందాన్, పునిదనుడు పవిత్రంగా వచ్చాడంట. పవిత్రంగా వచ్చాడంటే ఏదైనా ఇది పుణ్యావసనం అయినా చేసుకోవచ్చాడంట. ఏం లేదు, స్నానం చేసి వచ్చాడు. గిరివాచముడి వ్యాఖ్యానం స్నానం చేసి వచ్చాడంట. ఎందుకు స్వామి స్నానం చేశాడు అంటే యాదవులకి సంవత్సరానికి ఒకసారిగా స్నానం చేస్తారంట. సార్ మేము కూడా అలా చేయొచ్చా? కృష్ణుడే అలా చేసాడే స్వామి, ఏం చేయొచ్చంటే ఆయన ఏది చేసినా మంచిదే. మన ఏం శాస్త్రం చెప్తుందో అది చేయాల. శాస్త్రం చేసినట్టు చెప్పినట్టు ఆయన చేయాల్సింది ఆయనకేమీ అక్కర్లేదు. మనం శాస్త్రం చెప్పినట్టు చేయాలి. అందువల్ల సరే ఆ రోజు ఒకటి రోజు మనం పోలేదంటే ఏమైపోయిందంటే పెరియాళ్ వారు వైదికోత్తమ, ఆయన వైదికుడు, వేదం ప్రకారం ఉండేటోడు, చాలా ఆచార అనుష్ఠానం పూర్తిగా ఉండేటోడు. ఇదేంటి ఈ కుర్రాడు, ఈ కృష్ణుడు స్నానం కూడా చేయలేదు, ఇతనిపై నా పిల్లని ఇచ్చేదా, నా కూతుర్ని ఇచ్చేదా, పపో అని తరిమేశాడంటే ఏం చేసేదని చెప్పి అనుకుని జాగ్రత్తగా స్నానం చేసి వచ్చాడంట. ఎందుకు చెప్తారంటే ఆ మాత్రం ఉండేది. డైరెక్ట్ అవతారం ఎవరు? ఆండాళ్ తల్లి. కరుణ ఉంటుంది, క్షమ ఉంటుంది కదా. అందువల్ల అంత అందంగా సరే స్వామి మేము సేవించలేదే. ఈ గోదాదేవి అందాన్ని అప్పుడప్పుడు మన పూర్వాచార్యులు పల శ్లోకంలో, చాలా శ్లోకంలో రాసి ఉంటారు. ఒక శ్లోకం కాదు, చాలా శ్లోకంలో ఈ ప్రకారం ఇప్పుడు కూడా సేవించవచ్చు. ఇప్పుడు గోదాదేవి ఉండదు, శ్రీవిల్లిపుత్తూరు ఇప్పుడు అర్చావిమూర్తి. ఎంత అర్థం తెలుసా? మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అర్చామూర్తి సేవించాలంటే అన్నీ సేవించవచ్చు, ఏం కొరత లేదు. అయినా కూడా ప్రధానంగా ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్, అదే ఒక నమ్మాళ్వార్, స్వామి రామానుజుల వారు, ఇదంతా అర్చామూర్తికి ఉండే విశేషమైన ఒక విగ్రహాలు. దాంట్లో ఆండాళ్ అర్చామూర్తికి సేవిస్తా ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు ఆ ఊరు పోయారు అయితే అక్కడ ద్రావిడ భాషనే ఉంటుంది, తెలుగు తక్కువనే. తెలుగు అక్కడ తక్కువనే అంటే అది లాస్ట్లో తమిళనాడు లాస్ట్లో ఉండే దానిలో తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చేసారు, చాలా మంది అక్కడ వచ్చేసారు. అయితే
మన శ్రీరంగంలో తెలుగోళ్ళు ఉన్నట్టు అంత మాత్రం అక్కడ తక్కువ. శ్రీరంగంలో తెలుగోళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఏం చేస్తామన్నా మనకు ఒక భయం వచ్చేస్తుంది. పోతే మనకి భాష తెలవలేదండి, వాళ్ళు అరవలు ఏం చెప్తారో అర్థం కాలేదు, ఏమార్చేస్తారో ఏమో, అది ఉండొచ్చు. అది అదంతా లేదని నేను చెప్పాల. ఎక్కడ పోయినా ఏ విధమైన ఆప్తి అనేది ఉంటానే ఉంటుంది. అన్ని ఊరు కరెక్ట్ అని నేను చెప్పలేం కాదు. ఏంటంటే ఆ కాలం అయితే దివ్య దేశంలో ఉండడానికి ప్రావీణ్యంతోనే ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ ఏ ఆప్తి వస్తుందని తెలవదు. అయినా కూడా అక్కడ శ్రీరంగంలో మన తెలుగులో చాలా మంది ఉన్నారు. అక్కడ అర్చకర్ స్వామిది తెలుగులో మాట్లాడుతూ కూడా అతను తెలుగులో మాట్లాడతారు. ఆ ప్రకారం సివిల్ వృత్తిలో ఉంటుందంటే కొంచెం తక్కువనే, లేదని చెప్పలా, ఉండొచ్చు కొంచెం తక్కువనే. మీరు అక్కడ పోయి గోదావరి నాట్యాల గురించి, ఆమె అందాన్ని గురించి, ఆమె వైభవం గురించి, అదే ప్రకారం ఆమెకుండే తిరిమేని వడివడదు దాని గురించి కొంచెం చెప్తారంటే వాళ్ళకి పుస్తకం ఇస్తారు. ఇంత పెద్ద పుస్తకాలు, అంత పెద్ద పుస్తకాలు ఇచ్చారంటే ఆ పుస్తకం చదివేటప్పుడు అయిపోద్ది. అయితే అది ద్రావిడ భాషలో ఉంటుంది, మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఉండే ఈ ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు చాలా ఉండాలి. మనకి పుస్తకాలు చాలా ఉన్నదండి, మనం తీయటం లేదు. చాలా మంది నెట్లో పోయారంటే అన్నీ దొరుకుతుంది ఆ పుస్తకాలన్నీ. అవి తీసుకున్నామంటే ఆ రామ స్వామి ఆండాల్ వైభవం ఏమి, ఆండాలకుండే అచ్చా తీర్మైన ఉండే ఆశ్చర్యమైన అందమేమి బాగా ఆమె సేవిస్తేనే చాలు. ఆమె సేవిస్తేనే ఆమె తిరువిడి పట్టుకుంటే ఏమవుతుందంటే పక్కన ఉండే రంగమన్నార్ తిరువిడి మనకు దొరకద్ది. ఆయన కదా పెరుమాళ్ళు, ఆయన ఆమె తిరువిడి పట్టుకుంటే రంగమన్నార్ తిరువిడి మనకి దొరకటం అనేది ఖాయం, తప్పకుండా దొరకద్ది. అంత మాత్రం అంత అందగద్ది ఆండాలు. అది మాత్రం కదా, ఆండాలు ఏం చెప్తా కాసుకొని ఉంటాడు. ఏం చెప్తావు, చెప్పు 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 చెప్పు, ఇదిగో ఇతను అనుగ్రహం చేయాలా, ఇదిగో ఇప్పుడే, ఇదిగో ఇప్పుడే, అది కూడా చెప్పాల్సిన లేదు. అంటే కంట్లో చూపిస్తే చాలు, కంట్లో చూపిస్తే చాలు. కొంతమంది కంటనే మాట్లాడతారు చూడండి, ఇదిగో ఇట్లా చేస్తారు. ఆ పర్వం చూపిస్తేనే చాలు కాసుకొని. ఎందుకంటే ఆండాల్ వైభవం చెప్పి చెప్పి పూర్తి చేయనవద్దంటే కాదు. వాచ మగోచరం ముడియక్కడక్కం పెరుంపుకడాన్, ఎట్లా తిరువరంగత్తమినాడు కూరత్తాళ్వారు చెప్పాడు, అదే ప్రకారం ఆండాల్ వైభవం పూర్తి చేసి స్వామి వైభవం చెప్పేశాను, ఆమె అందమంతా పూర్తిగా చెప్పేశాను అయిపోయింది అని ఉంటుంది అంటే లేదు. అది చెప్పని 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 చెప్పి పెరగతా ఉంటుంది, ఎంత చెప్పినా అవదు. కానీ అంతటి వైభవం ఆండాల్. అందువల్ల ఆండాల్ వైభవం ఇంకోరికి లేదు. ఆండాల్ అవతారం చేసిన నక్షత్రానికి ఉన్న సమానంగా ఇంకో నక్షత్రం లేదు. అందువల్ల ఆండాలకు సమానంగా ఎవరు లేదు, ఆమె అవతారం చేసిన నక్షత్రానికి సమానంగా ఎవరు లేదని చెప్తే ఈ పాసరం 23వ పాసరంలో చెప్తున్నాడు. ఆశ్చర్యమైన పాసరం. పెరియాళ్వార్ పెంబిల్లయాయ్ ఆండాల్ పిరంత తిరువాడి పూరத்தின் சீர்மை ஒரு நாளைக்குண்டோ మనమే உணர்ந்துபார் ఆండాలకుండాగిల్ ఒప్పు ఇదర్థం ఉండు. మళ్ళా సులభంగా సింపుల్ గా 2 నిమిషాలు చెప్తారు ఈ పాట ఏం చెప్తుందని. పెరియాళ్వార్ కూతురుగా ఆండాల్ అవతారం చేసింది. ఆ ప్రకారం పెరియాళ్వార్ చెప్పుకుంటాడు, చెప్పుకోస్తుంటే నా కూతురుని చెప్పుకుంటాడు. ఆండాల్ ఏం చెప్తుంది, నా తండ్రిని చెప్పుకుంటుంది. అంత వైభవం ఇద్దరికి. సరే, ఆ వైభవం ఉన్నప్పుడు ఇది ఆండాల్ వైభవం, పెరియాళ్వార్ వైభవం. తిరువాడిపూర్ అంటే ఈ తిరువాడిపూరానికి ఉన్న వైభవం వేరే. మిగతా ఆళ్వారు ఏమేమి నక్షత్రాలు అవతారం చేశారో ఆ నక్షత్రానికి కూడా ఇంత వైభవం లేదు, తిరువాడిపురానికి అంత వైభవం. అది ఎట్లా తెలుసుకున్నాము, ఒక నాలుగుండో మనమే ఉన్నందు బారి, ఈ రోజుకున్న వైభవం వేరే ఏ రోజుకి లేదు. ఎట్లా తెలుసుకుంటా స్వామి, ఆలోచించుడు. నువ్వు ఆలోచించేవంటే ఓ ఆండాల్ కింద వైభవం ఉండదే, ఇంత వైభవం. ఎందుకంటే ఆండాల్ ఒక మాట చెప్తే భగవంతుడు చేయటానికి కాసుకున్నాడు. ఆ ప్రకారం మిగతా ఆళ్వారి దగ్గర ఉండారా, లేదు. ఎప్పుడు లేదు, అప్పుడు ఏమైపోద్ది, ఈమెకే వైభవం. అది ఈమెకి వైభవం. సరే, ఈమె నక్షత్రానికి ఉన్న వైభవం వేరే నక్షత్రాలు లేదని చెప్పి ఈ పాసరంలో పూర్తి చేస్తున్నాం మనవాళ్ళమని. ఆశ్చర్యమైన పాసరం 23వ పాసరం పూర్తి అయిపోయింది. పెరియాళ్వార్ పెన్బిల్లయా ఆండాల్ పిరంద తిరువాడి పూరத்தின் சீர்மை ஒரு நாளைக்குண்டோ మనమే உணர்ந்துபார் ఆండాలకుండాగిల్ ఒప్పిదర్కం ఉంది. తర్వాత 24వ పాసరం చాలా ముఖ్యమైన పాసరం. సంప్రదాయ అర్థాలు చాలా ఉండే పాసరం. ఆండాల్ తల్లి పాసురంలో కళాపాసురం. అటైతే ఆండాలకని 3 పాసరాలు పెట్టాడు పినవలమామని.
ఇన్నో తిరువాడిపూరం ఒక పాసురం. పెరియాళ్వార్ పెన్బిల్లయాయ్ ఆండాల్ పిరంద తిరువాడిపూరత్తిన్ సీర్మై, ఇది రెండో పాసురం. ఇప్పుడు మనం చూడాల్సింది మూడో పాసురం. ఏం పాసురం? అంజుగుడి కురు సంతதியாய் ஆழ்வார்கள் தம்செயலை விஞ்சி நிற்கும் தன்மையனாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாலை பத்தியுடன் நாளும் వழுతాయ్ మనమే మగిழ்ந்து. ఆశ్చర్యమైన పాసురం. దీంట్లో మనమే మనమేంటే ఈ మనసును చూసి చెప్తున్నాడు. ఆండాళ్ తిరువడికి పల్లాండి సేవించు. వழுతాయ్ మనమే మగిழ்ந்து. ఎట్లా సేవించాలి తెలుసా? ఆండాళ్ తిరువడికి పల్లాండి సేవించాలా. పల్లాండి సేవించాలంటే ఎట్లా సేవించాలి? భక్తితో సేవించు. భక్తితో సేవించు. ఎట్లా స్వామి భక్తితో అంటే? లేదండి, ఆండాళ్ తిరువడికి పల్లాన్ని సేవిస్తే ఏదో దొరకద్దంట. ఏం దొరకద్ది? ఏదో ఇల్లు వాకిలంతా దొరకద్దంట అనుకోని చేయబాక. ఆండాళ్ తిరువడికి పల్లాండి సేవించేదే ప్రయోజనం. ఏదో ఆండాళ్ ఇస్తుంది అని చెప్పి చేయ, అయితే ఇస్తుంది. ఏమిస్తుంది? ఆ రంగమన్నాన్ని మనకి తీసుకొచ్చి పెట్టదు. ఆ రంగమన్నాన్ని మన అంకితంగా తీసుకొచ్చి ఇస్తుంది. మన దగ్గర తీసుకొచ్చి ఇస్తుంది అంటే మనకు అనుగ్రహం చేస్తారు రంగమన్నారు, అది ఇస్తుంది. అయితే అట్లాంటి ఆండాళ్ వైభవాన్ని పూర్తిగా తెలుసుకో. ఏంటంటే ఏదో ఆనందంగా సేవించాలా. నువ్వు అనుకున్నట్టు కాలక్షేమంలో చెప్పాడు ఒక స్వామి, సేవించాలంట, సేవిస్తాను అట్లా కాదు. అదా వழுతాయ్ మనమే మగిழ்ந்து. మగిழ்ந்து అంటే ఆనందం. ఆండాళ్ సేవించాలని మన పిల్లలకంతా అన్నం పెడతాం, సరిగా తినదు. ఇది కావాలా అది కావాలా కొంచెం మూవ్ చేస్తుంది, ఏం చేస్తుంది. అయినా కూడా మళ్ళా తల్లి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు పెద్ద పోరాటం అది. ఆ కాలం పిల్లల కింద పెడితే తినేస్తారు ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు. దానికి ఒక గంట సేపు, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, మళ్ళీ ఎప్పుడు అనుకోండి. అయినా కూడా అప్పుడు ఒక్కొక్క గంట సేపు దానికి టైం స్పెండ్ చేయాల్సింది వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తుందే నేను పెట్టను అని చెప్పి ఏ తల్లి అయినా పక్కకు వచ్చేస్తుంది అంటే రాదు, మళ్ళీ ఆనందంగా పెట్టద్ది. ఆ ఆనందాన్ని తల్లి దగ్గర చూపించాలా, గోదాదేవి దగ్గర. ఏం చూపిస్తారా? పల్లాండు ఇరత్తాండు అన్నవయల్ పుதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தால் నర్పామాలై పూమాలై చూడి కొడుతాలై చొల్లు అని చెప్పారు కదా. ఆ ప్రకారం మనం ఆ పల్లాండి సేవించేది ఆశ్చర్యంగా సేవించాల. ఇప్పుడు ఎందుకోసం అంటే ఆండాళ్ అవతారం ఉండే వైభవాన్ని చెప్తాను చూడు. అంజుకుడి కురు సంతతియాయ్ ఆళ్వాர்கள் தம்செயலை நெஞ்சி நிற்கும் తన్మయలాయ్. ఆళ్వాళ్ళ కన్నా ఈమెకి ఇంత వైభవం. దీని ముందు పాత్రలో చెప్పారే స్వామి, అది లైట్ గా చెప్పాడు. దీనిలో స్పష్టంగా చెప్తాడు. ఆళ్వాళ్ళకి ఈయనకి అద్దా సంప్రదాయ అర్థం. ఎందువల్ల ఆళ్వాళ్ళ కన్నా ఆండాళ్ళకి వైభవం చెప్పేశాము. ఎందువల్ల వైభవం? ఆ ఎందువల్ల వైభవం అనేది ఈ పాత్రలో చెప్తున్నాడు. అది మనసే బాగా ఆలోచించడు. ఇతను భక్తియుడన్నాలం వழுతాయ్ మనమే, మనంటే మనసే ఆలోచించి బాగా తెలుసుకో అని చెప్తుంది. ఆశ్చర్యమైన పాసనం. పదపదార్థం ఎన్ని మొదలు చూస్తాం. అంజు కుడి కురి సంతతియాయ్. అంజు కుడి కంటే ఆండాళ్ళకు అంజి కుడి అంటే 5 మందులు. ఇది ద్రావిడ భాష కాబట్టి అంజి కుడి అనేది 2 అర్థం. అంజి అంటే 5, బాగా తెలుసుకోండి. అంజి అంటే 5. ఇంకోటి అంజి అంటే భయం, భయపడతారు కదా, దానికి అంజి అని పేరు. అంజి 1 2 3 4 అంజి. 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4. అంజి అంటే 5. అప్పుడు 5 అంజు కుడి. 5 కుడి అంటే ఏమి? కుడి అంటే 5 పరంపరలు. 5 పరంపరలుగా 5 పండే అంజు కుడి. అట్లాంటి వంశం ఏది? ఆండాళ్ వంశం అంటారు. ఇప్పుడు 5 మందులు వంశం అంటే ఎట్లా స్వామి? దీనికి ముందు ఆళ్వారంతా లెక్క వేయాల. లెక్క వేస్తే 5 రావాల. 5 వచ్చింది అనుకోండి,
అప్పుడు అంజు కుడిని వచ్చేసి, కుడి అంటే ఏంది? ఆ వంశంని పేరు. అట్లాంటి వంశంలో పరంపరలో వాళ్ళు 5 మందిని దీనికి ముందు ఉండారు. ఆ పరంపరలో వచ్చింది ఎవరు? ఆండాల్ అని చెప్పాడు మన వాళ్ళమని. ఇప్పుడు 5 మందిని ఎవరు? పొయ్గయాళ్, భూదత్తార్, పేయాళ్వార్, తిరుమేషి. మీరే లెక్క పెట్టుకోండి. పొయ్గయాళ్, భూదత్తార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్. 7 మందిని వచ్చాడండి, 5 లేదా? అప్పుడు ఏం చెప్పాలా? 7 కుడిక్కురు సంతతియా. 7 అంటే 7. 7 కుడిక్కురు సంతతియా అని చెప్పిండాల. అయితే ఇక్కడ అంజు కుడిక్కురు సంతతియా అని చెప్తుంది. ఎట్లా స్వామి అంజు కుడి వస్తుంది? అంజు అంటే 5. అది నేను మొదలనే చెప్పేసాను. అంజు అంటే 5. అంజు అంటే ఇంకొక అర్థం అంటే భయపడేది అంజు అని పేరు. సరే, ఇప్పుడు ఈ లెక్క చూస్తాము. 5ని పెట్టాము కదా. ఆ లెక్కకి ఏం స్వామి పరంపర, ఏం వంశం అంటే 5 రాలేదు 7 వచ్చేసింది అంటే 5 వస్తుంది. 7 వచ్చిందా స్వామి? అటైతే 2 వదిలేస్తారా? ఎవరిని వదలాల్సిన పని లేదు. ఎవరిని వదలకుండా 5 వస్తుంది. ఎట్లా స్వామి? 8 మందిలో 7 మందిలో ఉండాలంటే దాన్ని 5 అని మీరు చెప్తున్నారు. అప్పుడు 7 మందిలో ఉన్నప్పుడు 5 అని చెప్పాలంటే 2 తీసేయాల్సిందే. తీస్తే 5 వస్తుంది. అటు చెప్పుకోవచ్చు అంటే మన వాళ్ళు మనం సరిగా లెక్క వేయలేదేమో, ఆయన సరిగానే వేశాడు, ఏ తప్పు లేదు. ఇది 5గా. ఎట్లా స్వామి అంటే మొదలాళ్వారు 3 ఉన్నారు కదా, వాళ్ళు ఒక గోష్ఠి. అది తెలుసుకోవాలి. పొయ్గయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు, వీరు 3 కలిపి ఏం చెప్పాము? మొదలాళ్వార్ని పేరు. ఇది మనం మొదట చూసిండాము. ఎక్కడ తెలుసా? ఇదే ఉదయ చిత్రమాలలో மற்றுள்ள ஆழ்வார்களுக்கு முன்னே வந்துதித்து நல்தமிழால் நூல் செய்து நாற்றையுய்த்த பெற்றிமையோர் என்னும் முதலாழ்వాர்கள் என்னும் పేరివర్కు అని అక్కడ మనం చూసాం కదా. అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు ఈ 3 ఆళ్వార్ని కలిపి మొదలాళ్వార్ని చెప్పచ్చు. మొదలాళ్వార్ని చెప్తేనే మీరు శ్రీరంగం పోయారనుకోండి, అక్కడ పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ సన్నిధిని వేసి ఉండరు. మీరు పోయి వేసి ఉండరు అంటే అది ద్రావిడ భాష రాసి ఉంటారు. ఇది ఒక పెద్ద కష్టం. ఆ తెలుగులో రాసి ఉంటారా స్వామి అంటే రాయరు. అది ఇక్కడ ఏం భాషనో ఆ భాష రాసి ఉంటారు. అయితే అక్కడ ఏం రాసి ఉంటారంటే పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ రాసి ఉండరు. ఏం వేసి ఉంటారంటే మొదలాళ్వార్ సన్నిధిని వేసి ఉంటారు. అప్పుడు మొదలాళ్వార్ సన్నిధి అంటే ఒక గోష్ఠికి వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఒకటేని అర్థం. అప్పుడు ఇప్పుడు లెక్క వేస్తాం. మొదలాళ్వారు 1, దాని తర్వాత ఎవరెవరు ఉన్నారు? మొదలాళ్వారు అయిపోయిన తర్వాత తిరుమేషి ఆళ్వార్ 2, నమ్మాళ్వార్ 3, కులశేఖర ఆళ్వార్ 4, పెరియాళ్వార్ 5. ఇప్పుడు సరిగా వచ్చింది చూడండి. అంజు కుడిక్కురి సందదియాయ్. లెక్క చాలా బాగున్నాయండి. అదే పెరియ మనవాళ్ళని చూపించింది. అప్పుడు అంజు అంటే 5 వంశాలు, 5 పరంపరలు. అప్పుడు ఏదేది? మొదలాళ్వారు ఒక పరంపర, దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్ 1, నమ్మాళ్వార్ 3, కులశేఖర ఆళ్వార్ 4, 5వది పెరియాళ్వార్. ఇద అంజు కుడిక్కురి సంతతియాయ్. అప్పుడు సరిగ్గా లెక్క వచ్చేసింది చూడండి. దీంట్లో ఇది అంజు కుడిక్కురి సంతతి. అప్పుడంటే 5 వంశ పరంపరలో ఈ ఒకటే వచ్చింది. అన్ని మందులకి ఈమె ఒక్కటే కూతురు. దాంట్లో ఈమె ఒక్కటే కూతురు. అది మొదటి అర్థం. రెండోది అర్థం ఏంటంటే అంజుకుడి. అటంటే అంజుకుడి అంటే మనం మొదట్లో ఏం చెప్పాము? అంజుకుడి అంటే ఏం లేదు స్వామి, 5 వంశాలు, ఎవరెవరు? మొదలాళ్వారు, వీళ్ళు వాళ్ళు అని చెప్పి 5 లెక్క చెప్పాము. ఇప్పుడు అంజుకుడి అంటే అంజుం కుడి. అంజుం కుడి అంటే భగవంతుడికి ఏం వస్తుందో భయపడతారు కదా, అట్లాంటి వంశం. అటైతే భగవంతుడికి భయపడి పల్లాండి సేవించే వంశం అంజుం కుడి. ఇది మనం తీసుకుపోయి మన తెలుగు భాషలో దీనికి అర్థం ఏం చూస్తే దొరకదు. అంజుం కుడి, అంజుకుడి, ఇది రెండుమే ద్రావిడ భాష, సంస్కృతం కాదు, తెలుగు భాష కాదు, ఇది ద్రావిడ భాష.
ఇప్పుడు ద్రావిడ భాషలో ఉండే అర్థం ప్రకారం మనం తెలుసుకోవాలి. దానికి వ్యాఖ్యానం చేసినాడు త్రిలోకం జీవుడు వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం ప్రకారం మనం చూస్తున్నాము. అందువల్ల అంజం కుడి, అప్పుడు రెండు ఏంటి పల్లాంటి సేవించేది, మంగళాశాసనం చేసేది, మంగళాశాసనం చేసే వంశం అంజం కుడి, ఇది ఒక అర్థం. అంజుకుడి, అంజుకుడి అంటే 5 పరంపరలు, முதலாழ்வார், తిరుమేషి ఆళ్వార్, నమ్మ ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియ ఆళ్వార్, ఇది అంజుడు. ఎందుకంటే భయపడుకోని పల్లాడు సేవిస్తారు. అందువల్ల అంజుకుడి. ఎందుకంటే ఈ యుగమే కలియుగం. కలియుగంలో అది ఇక్కడ ఎట్లాంటి లోకం, ఇది మంచి లోకమా? కొడు ఉలగం కాట్టేరంటారు ఆళ్వారు. ఇది ఎట్లాంటిది, చాలా ఘోరమైన లోకం ఇది. అట్లాంటి ఘోరమైన లోకంలో సరే దేశమన్నా కొంచెం బాగుంటుందంటే దేశం దానికన్నా మోసం. ఎవరన్నా భక్తితో ఉంటారా? తాము ఎంత భక్తులు అంటే ఎట్లా ఉండాలని శాస్త్రం కృష్ణుడే చెప్తున్నాడు. తైలధారావధి అవిచ్ఛిన్న శుచి సంతాన రూపం అంటాడు. భక్తులు అంటేనే రాత్రి పగలు లేకుండా ఎప్పుడు భగవన్నామస్మరణం చేస్తూ ఉంటారంట. అతనికి భక్తుడుని పేరు. అదేం లేదు, మీరే తలుసు చూసుకోవాల్సిందే. అయిపోయింది, ఇంకా అరగంట ఉండదు. అరగంట అయిపోయిన తర్వాత ఎవరు స్వామి భక్తులు, ఏం భక్తులు ఉంటే వాళ్ళు ఇదే పని చూసుకుంటారు. వాళ్ళకి శరీరానికి ఏం కావాలని చూసుకుంటారు, కానీ భగవంతుడు ఏం కావాలని చూసి భక్తుడు. అందువల్ల మనంతా భక్తులు కాదు. అప్పుడు భక్తులు లేదు. అట్లాంటి తావులో ఇక్కడ వచ్చి ఈ కాలం చూస్తే ఎట్లాంటి ఉండదు. కాలం అన్న కలికాలం, కాలం కలికాలం, లోకం ఘోరమైన లోకం, దేశమైన మంచి దేశం అంటే దేశంలో ఒకరు కూడా భక్తితో లేదు. కాలం కలికాలం ఉండదు. అందువల్ల ఇట్లాంటి కలికాలంలో ఈ దేశంలో ఇక్కడ వచ్చి పుట్టాడే స్వామి, ఇక్కడ వచ్చి సేవ సాగిస్తున్నాడే, ఏమవద్దో అని చెప్పి భయపడుకొని మంగళాశాసనం చేస్తాడు కదా. పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండు తిందోల్ మణివన్న అని చెప్పి భయపడేది అంజం కుడి. ఈ కాలక్షేపంలో తెలుగు అరవం రెండు తెలిసి ఉంది అనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. అయితే మేమంతా తెలుగు వాళ్ళండి, మాకంతా ఆనందం తక్కువ కదా ఉంటుందంటే ఏంలా, ఈ టయానికి మీకు ఆనందం వచ్చి ఉండాలి. దగ్గర 3 సంవత్సరంగా కాలక్షేపం వింటున్నారు. ఏదో వారానికి 2, 1, 3 ఏదో ఒకటి వింటున్నారు. అప్పుడు కొన్ని శబ్దాలకంతా అది మల్ల తిప్పి ఇది అర్థం చెప్తా ఉంటాను ద్రావిడ భాషకే. అప్పుడు చెప్పినప్పుడు ఆ ద్రావిడ భాష ఉన్న అర్థం తప్పకుండా మీకు తెలిసి ఉంటుంది. అర్థం ఏమని తెలిసి ఉంటుంది అని నమ్ముకొని చెప్తున్నాను. అందువల్ల ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే రెండు తెలిసిన వాడికి ఆనందం ఉన్నట్టు మాకు ఉంటుందా అని అడుగుతారు కదా, అట్లా కాదు, తప్పకుండా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అంజుం కుడి, అంజుకుడి అంటే 5 తలమరాలు. అంజుంకుడి అంటే భగవంతుడు భయం ఏమవుద్దో అని భయపడుకొని పల్లాంటి మంగళాశాసనం చేస్తారు కదా, అట్లాంటి మంగళాశాసనం చేసే పరంపర ఆ వంశంలో పుట్టిన అంజుకుడికి ఒక సంతతియాయ్. అంజుకుడికి ఒక సంతతి, ఒకే కుమారతి, ఒకే తిరుకుమార్తె పుట్టినట్టయితే ఈ 5 తలమరాలు ఉన్నాయి కదా, 5 తలమరాలకి ఆడబిడ్డనే లేదు, వాళ్ళకి పిల్లలే లేదు, పాపనే లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 మందిలో అన్నదమ్ముళ్ళు 10 మందిలో వాళ్ళకి ఒకే ఒక కూతురు పుట్టింది అనుకోండి, ఒక కాయనికి ఒక కూతురు పుట్టింది అనుకోండి. అప్పుడు ఏమవుద్దా, అందరూ ఈ కూతురు మా కూతురు అని చెప్పుకుంటారు కదా. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆండాళ్ళ తల్లి అవతారం చేసింది. ఎందుకంటే అప్పుడు 10 మందిలో అన్నదమ్ముళ్ళు, వాళ్ళకి సంతతి లేదు, ఒక్కరికి మాత్రం సంతతి, అదే కూతురు పుట్టింది. ఇప్పుడు కూతురు పుట్టిన తర్వాత 10 మందిలో సొమ్ము ఉంటుంది కదా. అవును స్వామి, ఎంత ఉంటుంది? 4 కోట్లు 5 కోట్లు ఒక్కొక్కరు పెట్టుకుంటారు కదా, ఏదో బంగ్లా అంతా పెట్టుకుంటారు కదా. అదన్నీ ఎవరికి వస్తుంది? ఈ కూతురికి వచ్చేస్తుందండి. 10 మందిలో ఈ కూతురికి వచ్చేసిందండి. అదే ప్రకారం 10 ఆళ్వార్లు, బాగా తెలుసుకోండి, 10 ఆళ్వార్లకి సంతతియే లేదు, ఒకే సంతతి అంటే ఆండాల్. అంజుకుడికి ఒక సంతతియాయ్.
చాలా ముఖ్యమైన పాత్రం ఇది. అంటే ఆండాలకున్న వైభవం ఎట్లాంటి వైభవం తెలుసా? అంత వైభవం ఉండే దాని వల్లదా ఆ శ్రీవిల్లిపుత్తూరు గాలి గోపురం ఉంటుంది కదా, అదిదా ఈ తమిళనాడు గవర్నమెంట్ సింబల్. అది మీరు తమిళనాడు గవర్నమెంట్ సింబల్ చూడాలంటే దానిలో గోపురం వేసి ఉంటారు. ఆ గోపురం ఏం తెలుసా? శ్రీవిల్లిపుత్తూరు గోపురం. ఎంత వైభవం ఉంటే ఆ గోపురం వేయాలనుకుంటారు. ఎందుకు చెప్తానంటే అది అంజుకుడి. అప్పుడేమి అన్ని సొమ్ము ఈమెకు వచ్చేస్తుంది. అది అవును స్వామి, 10 మందిల సొమ్ము ఈ కూతురుకు వస్తుంది కదా. అతను ఎవరు పెళ్లి చేసుకుంటాడో అతను ఆనందంగా ఉంటాడు. అంత సొమ్ము వచ్చేస్తుంది. ఆయన సంపాదించాలి పయ్యేలేదు, ఏది సంపాదించడం లేదు. అదే ప్రకారం 10 ఆళ్వార్లు సొమ్ము అన్ని ఆండాలకు వచ్చేసింది. ఒకే కూతురు కదా. అంజుకుడికి ఒరు సంతతియా, ఒక సంతతియే. ఊరు అంటే ఒకటి, ఒకే సంతతి. ఎవరు స్వామి? ఆండాలు ఒకటే. అప్పుడు వాళ్ళ దగ్గర మిగతా ఆళ్వాళ్ళ దగ్గర ఏం స్వామి ఉంటుంది? సొమ్ము ఉంటుంది. 4 బంగ్లాలు, కోట్లు కోట్లు ఉంటాయి. ఏం కోట్లు లేదు వాళ్ళ దగ్గర. ఉండిందండి జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి, ఈ 3గా ఉంటుంది. మనకి పూర్వాచారులు ఆచారుల దగ్గర ఏం చిన్న సొమ్ము ఉంటుంది? జ్ఞాన, భక్తి, వైరాగ్యం అనే సొమ్ము ఉంటుంది. అది పూర్తి. అయితే వైరాగ్యం అనేది భగవంతుడు తప్ప మిగతా విషయంలో వైరాగ్యం. జ్ఞానభక్తి అనేది భగవంతుడి దగ్గర భావభక్తి. ఆ ప్రకారం అది 3 సొమ్ము ఉంటుంది కదా. అది పూర్తిగా శ్రీధనంగా ఎవరికి వచ్చింది? శ్రీధనం అంటారు కదా. కొన్ని మందిలో స్వీకార పుత్రుడు తీసుకుంటారు, శ్రీధనంగా ఇస్తాడు. శ్రీధనం అనేది శ్రీమంది వచ్చేసింది. నాకేమిస్తావు? నీ కూతురు పెళ్లి చేసుకుంటాను, కట్నం ఎంత ఇస్తావు? దాన్ని శ్రీధనం అంటారు. ఆ శ్రీధనం అంతా ఏం కాదు, అది మొదలనే మాట్లాడి పెట్టుకుంటారు. శ్రీధనం అంటే వాళ్ళు ప్రీతిగా ఇచ్చేది శ్రీధనం వేరు. మనం ఇక్కడ మాట్లాడే కట్నాలు ఇంత ఇస్తే పెళ్లి చేస్తాను, వ్యాపారం మాట్లాడతారు. అదంతా ఇప్పుడే. దీనికి ముందంతా అది చాలా తప్పుది. ఏ విషయమైనా చాలా తప్పుది. ఎందుకు తప్పుది? అది కూతురు చేసినా కానీ కొడుకు చేసినా కానీ వ్యాపారం అనేది మాట్లాడినా కూడదు. అప్పుడు ఏం చేయాలి? కట్నం ఏమి ఇవ్వద్దా? కూతురు కన్నోడు ఇవ్వద్దా అంటే ఏమి ఇవ్వాల్సిన మళ్ళీ, ఏది ఇవ్వాల్సిన మళ్ళీ వాళ్ళోళ్ళకి ఏం అనుకుంటారో అది ఇచ్చుకోదు. నా కూతురికి ఇది ఇవ్వాలని అనుకున్నాను, ఇస్తున్నాను, అట్లా ఇవ్వాలన్నా కానీ వ్యాపారం మాట్లాడి నువ్వు నాకు ఇంత ఇస్తావా, అప్పుడు నేను పెళ్లి చేస్తాను, ఇంత చెయ్యి, నేను నా కొడుకుని ఇంత చదివించాను కదా, అదంతా నీ దగ్గర తీసుకోవాలంటారు కదా. చాలా తప్పైన మాట ఉంది. ఆయన ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10 మందిలో ఆళ్వార్లు సొమ్ము వచ్చేసింది. ఎవరికి? శ్రీధనంగా ఎవరికి? తల్లికి వచ్చింది, గోదాదేవికి. ఏం స్వామి సొమ్ము? జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఇదా వాళ్ళ సొమ్ము. వాళ్ళ సొమ్ము పూర్తిగా వచ్చింది కదా. అందువల్ల ఆ భక్తి వచ్చిందా ఇప్పుడు. ఎందుకంటే అందరూ సొమ్ము ఆండాల దగ్గర వచ్చేసింది కదా. ఎట్లట? మొదట పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ సొమ్ము ఆండాల దగ్గర వచ్చేసింది. దాని తర్వాత తిరుమేశ్వరాళ్వార్ సొమ్ము ఆండాల దగ్గర వచ్చింది. నమ్మాళ్వార్ సొమ్ము ఆండాల దగ్గర వచ్చింది. కులశేఖర ఆళ్వార్ సొమ్ము ఆండాల దగ్గర వచ్చింది. దాని తర్వాత పెరియాళ్వార్ సొమ్ము, ఆయన కూతురే, ఆయన సొమ్ము ఆండాల దగ్గర వచ్చింది. ఈ ప్రకారం ప్రతి ఒక్క ఆళ్వార్ సొమ్ము వచ్చింది కదా. ఇప్పుడు ఎవరు మొగరాజులు? ధనవంతులు ఎవరుంటే ఆండాల ఏంటే వాళ్ళోళ్ళకి వాళ్ళోళ్ళ సొమ్ముదా ఉంటుంది, మిగతా వాళ్ళు సొమ్ము ఉండదంటే లేదు. ఇప్పుడు మొదలాళ్వార్ సొమ్ము ఉంటుందే కానీ నమ్మాళ్వార్ సొమ్ము మొదలాళ్వారికి పోద్దంటే పోదు. తిరుమేశ్వరాళ్వార్ సొమ్ము ఉంటుందే కానీ నమ్మాళ్వార్ సొమ్ము తిరుమేశ్వరారికి పోద్దంటే పోదు. అయితే ఆండాళ్ తల్లికి నమ్మాళ్వార్ సొమ్ము ఏమి, తిరుమేశ్వరాళ్వార్ సొమ్ము ఏమి, మొదలాళ్వార్, పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ సొమ్ము ఏమి, కులశేఖర ఆళ్వార్ సొమ్ము ఏమి ఉండనే ఉండదు. పెరియాళ్వార్ సొమ్ము ఇదన్నీ ఆయనకు వచ్చేసింది. అప్పుడు ఎవరు స్వామి మగరాజులు? ఎవరు గొప్ప అంటే అందువల్లదా ఆళ్వార్గల్ తమ్ చేయలై వించి నిర్కం తన్మయలాయ్. ఆళ్వార్ల కన్నా వైభవం ఎవరికంటే ఆండానికి. వాళ్ళకి ఒక్క సొమ్మే ఉండదు, ఈమెకి 10 సొమ్ములు ఉండదు. అందువల్ల వాళ్ళకన్నా ఏంటి వించి నిర్కం ఎక్కువ. వాళ్ళు కొంతమంది ఏదో చెప్తారు, 8 అడుగులు ఈయన పోతాడండి, 16 అడుగు పోతాడు. 8 అడుగు ఆళ్వారు పోయారంటే 16 అడుగు పోద్దు ఆండాళ్ తల్లి. అంత వైభవం ఆండాళ్ళకి. అదిదా ఆళ్వార్గల్ తమ్ చేయలై వించి నిర్కం తన్మై. వించి నిర్కం తన్మై అంటే
వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి, దానంతా దాటి వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానభక్తి వైరాగ్యం ఉండేది ఆండాళ్ళ తల్లి దగ్గర. అవును, நம்மாழ்வார் కన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర, పెరియాழ்వార్ కన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర, முதலாழ்வார் కన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర, కులశేఖరాழ்వార్ కన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర, తిరుమేషి ఆళ్వార్ కన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర. ఈ ప్రకారం ఎందుకంటే అది అట్లాంటి జ్ఞానభక్తి వైరాగ్యం పూర్తిగా ఉండదు. சரி, அஞ்சு கொடுக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை வெஞ்சி நிற்கும் தன்மையலாய், తర్వాత పింజాయ్ పడుத்தாலை ఆండాలై, పింజాయ్ పడుத்தாலை ఆండాలై అటైతే ఆండాలకుండ స్వభావమే ఏం తెలుసా, వాళ్ళకన్నా జ్ఞానభక్తి వైరాగ్యం ఎక్కువ ఉంటుంది. పింజాయ్ పడుతాడంటే చిన్నప్పుడే పెద్దవాళ్ళు చేసే పనులన్నీ కైంకర్యమని చేసింది. అదా పింజాయ్ పడుతారు. పింజాయ్ పడుతున్న పెద్దలు మనం చెప్తారు, ఏం చెప్తారంటే 5 సంవత్సరాలు కలది ఈ పని చేశాడు ఇతను, ఏంది ఇతను అని చెప్తారు కదా. అది వేరే విషయం, ఏదో చేయకూడదు పని ఆ పని చేసి ఉంటాడు. ఆండాలట్ట కాదు, 5 సంవత్సరాలనే ఎవరంతా ఏ ఆళ్వారంతా చేయన కాలేదో అది ఆండాలు చేసింది. అదా పింజాయ్ పడుతాయి. చిన్నప్పుడంటే సామాన్యంగా లోకంలో ఒక చెట్టు ఉంటే మొదట చెట్టు పైకి బాగా వస్తుంది, దాని తర్వాత పుష్పం వస్తుంది, దాని తర్వాత కాయ వస్తుంది, దాని తర్వాత పండు వస్తుంది. ఇటుగా లోకంలో పండు రావటం అనేది ఈ ప్రకారం ఇది పద్ధతి. పుష్పం, దాని తర్వాత కాయి, దాని తర్వాత పండు. లోకంలో ఈ వెవ్వేరు స్థితి దశా విశేషం అంటారు. ఒక్కొక్క దశా విశేషం. మొదల్లో పుష్పంగా ఉంటుంది, దాని తర్వాత కాయగా ఉంటుంది, దాని తర్వాత పండు అయిపోద్ది కదా. ఆండాళ్ళకి ఆ దశా విశేషం అనేది లేదు. పుష్పంగా వస్తుంది, పండు తీసింది, మధ్యలో కాయ ఉండాలి స్వామి అంటే లేదు. ఇదిదా పింజాయి పడుతాలై ఆండాలై, మధ్యలో కాయ ఉండాలని అంటే లేదు. కాయ అయిన భావమే లేదు. ఏదేదో కాయ పెట్టుకొని మనం తింటా ఉంటాం కదా, ఆ కాయ అయిన భావం ఉండదంటే లేదు. ఎందువల్ల స్వామి అంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడే తిరుప్పావ సేవించింది కదా. మారుగడి తింగల్ మదిరైంద నన్నాలా నీరాడ పోదివినో 5 సంవత్సరాల్లో పూర్తిగా తిరుప్పావ చేసింది కదా. అప్పుడే కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని కృష్ణుడు తిరువడి పట్టుకుంది కదా. 5 సంవత్సరాలే. తిరుమేషి ఆళ్వార్ 4700 సంవత్సరాలు అయింది ఆయన భగవంతుడు తిరువడి పట్టుకునేది. ఎన్ని సంవత్సరాలు? 4000. நண்புவியில் 4700 வாழியே. இது திருமேஷி ஆழ்வார் ஆயுள் திருநாமம். அன்புடன் அந்தாதி 96 உரைத்தான் வாழியே, அழகாரும் திருமழிசை அமர்ந்தபிரான் வாழியே, இன்பமிகு தையில் மகத்துங்கு வந்தான் வாழியே, எழிற்சந்த விருத்தம் 125 வாழியே, முன்புகத்தில் வந்துதித்த முனிவனார் வாழியே, முழுப்பெருக்கில் பொன்னி எதிர் முதிர்ந்த செல்லோன் வாழியே, நண்புவியில் 4700 வாழியே, நங்கள் 10 இரு நற்பதங்கள் వాడియేని వాడి తిరునామం తిరుమేషి ఆళ్వార్కి. అది నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, వాడి తిరునామం కొంచెం మెమరీ చేసుకోవాలి. చేసుకుంటే ఏం స్వామి భగవంతుడికి ఆనందం. ఆళ్వార్లు వాడి తిరునామం, ఆచార్యులు వాడి తిరునామం తెలుసుకోవాలి. అది ముఖ్యంగా సాత్వర అయిందనుకోండి, ఇప్పుడు చాలా మంది శావాకాలం మంది పోతున్నారు, ఆనందమే, సంతోషమే. స్వామి మేమంతా పుస్తకం చూసేసి ఏం తప్పేం లేదు. పుస్తకం చూసి తెవిస్తే అదేమో కొంచెం తగ్గు రకంగా, నేను బాగా తెలుసుకున్నానంటే పుస్తకం చూడకుండా చేస్తున్నాను, అటైతే నాకు ఎక్కువ పుణ్యాలు వస్తుంది, భగవంతుడు ఎక్కువ ఆనందపడతారు, అట్లంతా ఏం లేదు. అయితే పుస్తకం చూసి తప్పుగా సేవించకూడదు. అంతేగాని చూచి సేవిస్తే కన్నా చూడకుండా సేవిస్తే ఎక్కువ పుణ్యము అంటారు. భావం దా ప్రధానం. మన భావం ఉంటుంది కదా, సేవించాలనే అభిప్రాయం రావాలా. భగవంతుణ్ణి సేవించేదే ప్రయోజనం, అనన్య ప్రయోజన పరాన్ని వేరు. ఆ అభిప్రాయంతో సేవించాలా, అది పుస్తకం చూసైనా సేవించవచ్చు. అయితే ప్రీతిగా సేవించాలా, ఆనందంగా సేవించాలా. సేవించాలనా అరగంటలో ఫ్రీ చేయాలా, టైం అయిపోయింది, అరగంట ఇదన్నీ ఫ్రీ చేయాలా, కమిటీ
అది లాభంలా. అనుభవాని కోసం సేవించాలి. అనుభవానికి అంటే భగవంతుడే మనం సేవిస్తా ఉన్నాడు, ఆయన అనుభవానికి వచ్చి కూర్చొని ఉంటాడు, ఆయన కూర్చొని వింటాడు. కేట్ ఆర్ఆర్ వాడవర్గలు చెవిక్రియ చెంజల్ని వింటా ఉంటాడు. ఆయన వింటా ఉన్నాడు, ఆయన అనుభవం కావాలి కదా, దానికోసం సేవిస్తున్నాం. కానీ ఇది సేవిస్తే ఎంత స్వామి ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏం చేస్తారు, ఇంత అరగంటే నాకు టైం, అంతలోపల మీరు ఫినిష్ చేస్తే నేను వస్తాను అట్లా చెప్పకూడదు. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం ఇక్కడ ఎందుకంటే వాయుతనామం సేవించుకోవాలి. వాయుతనామం ప్రధానం. అప్పుడు 4700 సంవత్సరాలు ఆయన ఉన్నాడు కదా, తల్లి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నిదే 5 సంవత్సరాలు. దాని తర్వాత అప్పుడే అయిపోయింది. ఏమైపోయింది? భక్తి పెరిగిపోయింది. భక్తి పెరిగిపోయింది, నేరుగా రంగనాథ తిరుగుడు పెట్టుకొని అయిపోయింది, మోక్షానికి అయిపోయింది కదా. అట్లాంటి ఆశ్చర్యమైన పాసురం ఇది. அஞ்சு கொடுக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாலை ఆండాలై పత్తి ఉడన్నాలం పழுத்தாய் మనమే మగిழ்ந்திని. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను. 24వ பாசுரம். ஆழ்வாரை காட்டினும் அதிசயித்த வைபவத்தை உடையவளான ஆண்டாளே ஹர்ஷத்துடனே ஸ்துதி என்று நம் திருவுள்ளத்தை குறித்து அருள் செய்கிறார். அஞ்சு கொடுக்கொரு சந்ததியாய் என்று, அதாவது சந்தான பீஜம் குரு பாண்டவானாம் என்று பாண்டவர்கள் 5 பரீட்சித்து ஒருவனும் சந்தான பீஜ மானார் போலே இவனும் பிரபன்ன குடரான ஆழ்வார்கள் 11 திருமகளாம்படியாக ஒரு மகளாய் இருக்கை. இவள்தான் ஞான சந்தான பிரசூத யாகையாலே కులమగల్ కోది ఎండిరే కూరి వైతార్గల్. ఇంతవరకు చూస్తాం. దీంట్లో వ్యాఖ్యానంలో ఆళ్వార్ల కన్నా ఈమె వైభవం ఇంకా చాలా గొప్పది. అప్పుడు ఇంకా చాలా గొప్పది అంటే అది ఎట్లా స్వామి? పల్లాన్ని ఆండాళ్ళకి పల్లాన్ని సేవించాల. మనం రోజు చెప్తాం, తిరువాడి పూరత్తిల్ సగత్తి తాల్వాడియే రోజు చెప్తాం కదా. అది ఎట్లా సేవించాలా? ఆనందంగా సేవించాలా, సంతోషంగా సేవించాలా. చెప్పేడు అని చెప్పి సేవించకూడదు, మనకు ఆనందం కలగడం. అది కాకుండా ఇది సేవించిన దాని వల్ల ఏదో వస్తుందని చెప్పిన కళ్ళు 2 బాగా తెలుసుకొని ఆండాలు ముందుగా నిలబడుకొని చేతులు ఇది దండం పెట్టుకొని పూర్తిగా పూర్తిగా అట్లనే కంట్లనే భోంచేసేట్టుగా ఉండాలి ఆండాలని. అట్లయితే ఆ ప్రకారం భక్తి చూపిస్తా ఆ ప్రకారం సేవించాలా. ఇదిదా அஞ்சு கொடுக்குறு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையினாய் మనం బడుతాయి మనమే మగిழ்ందని చెప్పారా. ఆ మనమే మగిழ்ందంటే ఈ ప్రకారం ఏం చేయాలా? ఆనందంగా జీవించాలి. మన ఏ సేవాకాలమైనా కానీ భగవంతుడి యాత్ర పోతాను, భగవంతుని సేవించాలన్నా కదా, స్వామి అయిపోయిందా స్వామి 7:20కి బస్సు ఉంటుంది, ఇక్కడ మనం 6:30కి వచ్చేసాము, ఇంకా 20 నిమిషాల్లో మనకి అయిపోద్ది కదా, సేవాకాలం కదా, దర్శనం అయిపోద్ది కదా అంటారు. దర్శనం కూడా కాదు, మంగళాశాసనం చేయనుదా మనం పోతున్నాము, అయిపోద్ది కదా అని పోయి నిలబడతారు కదా. అట్లా చేయకూడదు. అట్లయితే ఇది డ్యూటీ అనుకుంటాము. కొన్ని మందిని ఏం చేస్తారు, పుస్తకాలు పెట్టుకుంటారు, 108 దివ్యదేశాలు రాసి పెట్టుకుంటారు. ఇది అయిపోయింది, ఇది టిక్ చేస్తారు, ఇది అయిపోయింది, నీది అయిపోయింది, వేరే ఏం లేదు. అయిపోయింది కాదు, ఆనందంగా సేవించాల, ప్రీతిగా సేవించాల, అది సేవించేమే అని చెప్పి అభిప్రాయాలు సేవించాల. అదిగా మనమే మగిలిందంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్టంటే దీనికి కాదు, ఒక సంతతి వచ్చింది కదా, అదే ప్రకారం మహాభారతంలో ఒక సంతతిదా ఉంది, వేరే ఎవరో లేదు. మహాభారతంలో ఒకే ఒక సంతతిదా, మిగతాంతా ఏమైంది? పోయింది, అన్ని సంతతికి పోయింది. ఎట్లా పోయిందంటే సంతాన బీజం గురు పాండవానాం, సంతాన బీజం గురు పాండవానాం అంటాడు. ఏమైందంటే యుద్ధం పాండవాలకును గౌరవాలకును యుద్ధం జరుగుతుంది. 18 రోజులు యుద్ధం. ఆ యుద్ధంలో మధ్యలో లాస్ట్లో ఏం చేశాడు, గౌరవాలు పోయారు, పాండవాల పక్క కొంతమంది ఉన్నారు, గౌరవాలు చాలా మంది పోయారు. పోయిన తర్వాత ఈయనకి అశ్వత్థామకి ఏమైందంటే అతని తండ్రి పోయాడు, ద్రోణాచార్య అతని తండ్రి ఏదో అబద్ధాల మాట చెప్పి అతని పొమ్మని పంపించేశారు. అశ్వత్థామ అతా కొంచరా అని చెప్పి మాట చెప్పారు. చెప్పిన దానివల్ల
అతను పోయాడు. నా కొడుకు పోయాడు అంటే నేను పోతానంటాడు. అతను పోయాడు. అది ఈ తర్వాత తెలిసింది అశ్వత్థామకి, ఇంకా పాండవాళ్ళని వదలకూడదు, వాళ్ళకి సంతతి ఉండకుండా అన్ని పూర్తిగా నేను వాళ్ళని చంపేస్తానని చెప్పి యుద్ధంలో చంపాల. అద్ద పెద్ద విషయం. మహాభారతం అనేది భారతం బండ పురాణం అంటారు. సామాన్య విషయం కాదు. కొన్ని విషయాలంతా మనకి వింటా ఉంటే చాలా బాగుంటుంది. భారతం బండ పురాణం అంటారు. ఆ ప్రకారం యుద్ధంలో చంపింది, యుద్ధం చేసి చంపితే పర్వాలేదు. రామాయణ యుద్ధం అనేది రాత్రి పగుళ్ళు లేకుండా ఎప్పుడైనా జరుగుతా, 24 నుంచి జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఈ మహాభారత యుద్ధం అనేది, అంటే అది రామాయణ యుద్ధం రాక్షసాల యుద్ధం. ఈ మహాభారత యుద్ధం అనేది 6 గంటలకు పూర్తి అయిపోద్ది సాయంకాలం. దాని తర్వాత మళ్ళీ తెల్లారితే ఉదయందా. ఈ ప్రకారం యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు రాత్రి ఏం చేశాడు అశ్వత్థామ, మన వాళ్ళు అందరూ పోయాడు, మన తండ్రి పోయాడు, అందరూ దుర్యోధనుడు పోయాడు, అందరూ పోయాడు, మన ఈ గౌరవాల వంశమే లేకుండా చేసేశారు. అదే ప్రకారం పాండవాళ్ళ వంశం లేకుండా చేసేయాల అని చెప్పి రాత్రితో రాత్రిగా పాండవాళ్ళు ఎక్కడెక్కడతా ఉంటారో నేరుగా అక్కడ పోయి వాళ్ళని చంపేశాడు. వాళ్ళకి తలపకుండా చంపేశాడు. నిద్రపోతా ఉన్నప్పుడు వాళ్ళు అందరిని చంపేశాడు. అందరిని పోయాడు. అప్పుడు ఒక్కడు మిగతా ఉన్నాడు. సంతతి లేకుండా చేయాలి కదా, పాండవ సంతతి అనేది లేదు అని చెయ్యాలి కదా. ఆ ప్రకారం ఉండాలి స్వామి. యాదవాల సంతతి అనేది లేదు. ఇది గాంధారి శాపం. ఆ శాపం వల్ల అయితే ఇప్పుడు యాదవాళ్ళని చెప్పుకుంటారంటేనే పెట్టుకోవాల్సిందే సంతతి, అంతేగాని డైరెక్ట్ సంతతి లేదు. అందువల్ల అదే ప్రకారం ఇక్కడ పాండవ సంతతి పూర్తిగా లేదు. అయితే ఒకటి మిగతా అయింది. ఎవరంటే అర్జునుడికి మా కొడుకు అభిమన్యు కొడుకుదా ఎవరు తెలుసా? పరీక్షిత్ అని పేరు. అభిమన్యుడు భార్యదా ఉత్తరయ్యని పేరు. ఆ ఉత్తరయ్యి ఏమి గర్భంగా ఉంటుంది. గర్భంగా ఉన్నప్పుడు ఆ గర్భలోపంలో కూడా అపాండ వస్త్రం వదిలేసాడు అశ్వత్థామ. అపాండ అంటే గర్భం ఇప్పుడు లేదు, ఇక్కడ 3 నెలలు 4 నెలల తర్వాత కనద్ది కదా, అప్పుడు పాండవాళ్ళ సంతతి వచ్చేసేది కదా, అది కూడా రాకూడదని చెప్పి ఏం చేసాడు అశ్వత్థామ? అంత కసి ఇద్దరికిను. అతనికి ఇక్కడ ఈ తావులో పెద్ద ఒక వజ్రం లాగా ఒకటి ఉంటుంది. అది ఉండే వరకు అతనికి చాలా వైభవం ఉంటుంది అతనికి. తర్వాత అది తీస్తారనుకోండి. అయినా కూడా ఆయన రాత్రిలో అందరూ చంపేశాడు. అయితే ఈ ఉత్తర గర్భంలో పరీక్షిత్ అప్పుడు పేరు లేదు, శిశువు ఉన్నది. అందులో అపాండ అస్త్రం వేస్తారు. అప్పుడు శరణాగతి చేస్తారు. ఎవరు? కుంతిదేవి కానీ, ఉత్తరయ్య కానీ, ద్రౌపది కానీ శరణాగతి చేస్తారు. శరణాగతి చేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు వచ్చి గర్భరక్షణం చేస్తాడు. గర్భం లోపల పోయి ఆ పిండాన్ని రక్షిస్తాడు. ఆ అపాండ అస్త్రం గర్భాన్ని పూర్తిగా ఏం లేకుండా చేసేందుకు ఒక అస్త్రం వేసాడు అశ్వత్థామ. ఆ అస్త్రం పోయి ఆ శిశువుని ఏం చేయకుండా రక్షించింది ఎవరంటే కృష్ణుడు. ఇప్పుడు కూడా అందుకని అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. ఉదయం ఒకటి చెప్పాను, భూమి పూజ చేయాలంటే శంకుస్థాపనం అది వరాహ నాయనార్ భూమి పిరాట పెట్టుకొని చేయాలని చెప్పింది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. మనం కొంతమందిలో కోడలు, కొడుకో, మనవరాలు, కూతురు గర్భంగా ఉన్నారంటే కృష్ణ వైభవం మనం చెప్పుకోవాలి. అంటే కృష్ణుడుగా మన గర్భాన్ని రక్షిస్తాడు. ఎక్కడ రక్షించాడు? పరీక్షిత్ వచ్చిందే కృష్ణుడు వల్ల. అంత మాత్రం అపాండ అస్త్రం వేసిన తర్వాత కూడా రక్షించాడు. రక్షించిన తర్వాత మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత ఎట్లా పుట్టిందంటే ఉత్త బొగ్గు కట్టెలు ఉంటుంది కదా, కట్టెలు వేసి పొయ్యి మంటేస్తారు కదా, బొగ్గు వచ్చిందంటే ఎట్లా ఉంటుంది? ఆ బొగ్గు లాగొచ్చి పుట్టింది. మళ్ళా శరణాగతి చేశారు, ఇట్లా పుట్టింది అని. అప్పుడు ఆయన తిరువడి పడి ఆయన పరీక్షిత్తుగా అయ్యాడు అని చెప్పి. అందువల్ల అక్కడ ఎట్లా ఒకరే ఉన్నారు. పాండవాలు అన్ని మంది ఉన్నా కూడా ఒకరే కూడా ఉన్నది. ఎందువల్ల? అపాండ అస్త్రం వేసాడు ఎవరు? అశ్వత్థామ. దాని వల్ల అక్కడ ఒకరే ఉన్నాడా? అదాన
సంతాన బీజం గురు పాండవానాం అని వచ్చిండారు. సంతాన బీజం గురు పాండవానాం అని చెప్పి ఎత్తున్నారు. గౌరవాలు దీంట్లో ఏమంటే గౌరవాల పక్కన ఎవరు లేదు, పాండవాల పక్కన ఎవరు లేదు. ఈ అశ్వత్థామ ఈయన తప్ప ఎవరు తప్ప, ఈ పరీక్షిత్ తప్ప మరి ఎవరే లేదు. అదే ప్రకారం ఇక్కడ 10 ఆళ్వార్లు ఉన్నారు కదా, 10 ఆళ్వార్లకి ఎవరు సంతతి లేదు, ఒకే సంతతి, ఒకే సంతతి. ఇది ఎంత భయం ఆళ్వార్ కంటే అంత భయం. ఇక్కడ ఏం స్వామి, అక్కడ గురు పాండవ కులం అని పేరు, అక్కడ ఏం కులం, గురు పాండవ కులం. ఇక్కడ ఏం కులం స్వామి, ప్రపన్న కులం. బాగా తెలుసుకోండి. ఆద్యస్తన కులపతి మాతా పిత యువతయగా స్తనయ విభూదికి సర్వం యథేవ నియమేన మతన్నయానాం ఆద్యస్తన కులపతి అని చెప్తాం కదా. మన కులానికి పతి ఎవరు, నమ్మాళ్వారు. అదే మన కులం పేరేమి, ఆద్యస్తన కులపతి, ప్రపన్న కులం అని పేరు. అదే ప్రకారం ప్రపన్న కులంలో ఉండే ఆళ్వార్లకు అందుకే ఒకే సంతతి, ఒకే సంతతి. పెరియాళ్వార్ తిరుక్కుమారతితో ఒక సంతతి. అందువల్లదా ஒருமகள் தன்னை உடையேன் உலகம் நிறைந்த புகழால் திருமகள் போல் வளர்த்தேன் செங்கன்మాల్ தான் తెండు పోనాని చెప్పి అప్పుడు ఇది ఒకే కూతురు కదా. ఎట్లా ఎదగబడడం, పాండవాలకు ఎట్లా ఒకే పరీక్షిత్తు దొరికాడు అదే ప్రకారం ఇక్కడ ఏమైంది, ఒకే తల్లి గోదాదేవి దొరికింది. అప్పుడు 10 మందిని సొమ్ము వీళ్ళకి రావాలి కదా. ఏం స్వామి సొమ్ము, జ్ఞాన భక్తి వైరాగ్యం. అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలా. మనం లోకంలో ఏం చూస్తామంటే 10 మందిలో అన్నదమ్ములండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉండదు అనుకోండి, 10 ఇల్లు వస్తుంది. కారు ఉండొచ్చింది, 10 కార్లు వస్తుంది. వేరే ఏదైనా ఉంటే అది ఎంత వస్తుంది కదా. ఆ ప్రకారం కాదు ఇక్కడ జ్ఞాన భక్తి. అంటే 10 జ్ఞానాలు, 10 భక్తులు, 10 వైరాగ్యాలు. అప్పుడు 10గా వస్తుంది అన్ని కాదు, ఎక్కువ వస్తుంది అని అర్థం. వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలని అర్థం. అప్పుడు జ్ఞానం పూర్తిగా దీంట్లో వచ్చింది. అప్పుడు ఒకే కూతురు అన్నం వచ్చిందిగా. దీంట్లో ఏం సరి స్వామి, ఈ సంతానం అనేది ఏంటి, అది వచ్చింది కదా. ఇది జ్ఞాన సంతానం, అదే ప్రకారం భక్తి సంతానం, అదే ప్రకారం వైరాగ్య సంతానం. అక్కడ మనం ఏం చేస్తాము, ఈ ఇల్లు వచ్చిందండి, ఆ ఇల్లు వచ్చిందండి, ఈ ఇల్లు వచ్చిందండి, ఇక్కడ వచ్చిందని చెప్తున్నా. ఇక్కడ ఏం సంతానం వచ్చింది, జ్ఞాన సంతానం, భక్తి సంతానం, వైరాగ్యం. అప్పుడు ఎట్లా వచ్చింది, ఈ కొడుకు గురించి ఈ కొడుకు, ఈ కొడుకు మనవడికి, దాని తర్వాత ఇంకొక మనవడికి, ఇటు ప్రకారం పోతుంది కదా. అదే ప్రకారం ఈ ఆళ్వార్లు 10 ఆళ్వార్లు పూర్తిగా ఇక్కడ వచ్చేసింది. అప్పుడు జ్ఞాన సంతానం వల్ల పుట్టిన బిడ్డ పెట్టి దీనికి ఏమి కులమగల్ కోదై అని పేరు. దీనికి ఏం పేరు, కులమగల్ కోదై. కులమగల్ కోదై, గోధా కోదై అంటారు కదా. కోదై అంటే మాలలంతా ఒకటి కలిస్తే దానికి కోదై అని పేరు. ఆ ప్రకారం కులమగల్ కోదై అని చెప్తుంది. అప్పుడే ఏం కులం అంటే ప్రపన్న కులం. భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం, ప్రాప్య ప్రాపకం. అట్టయితేమే మన భగవంతుడి తిరువిడి పట్టుకోవాలంటే ఆ తిరువిడి మనకి దారి చూపించద్ది. పట్టుకున్న తర్వాత ఆ తిరువిడికి కైంకర్యం, ఇదా ఉపాయ ఉపేయం అంటారు. అట్లాంటి కులానికి ప్రపన్న కులం అని పేరు. ఆ ప్రపన్న కులాన్ని మొదట చెప్పింది ఎవరంటే అండాలు చెప్తుంది. ఎన్నో 28వ పాసరం, కరవైగల్ పించెండు కాణం செங்கும்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து ఉందన్నై పరవి పెరందన్నై పుణ్యం యాముడయోం. పుణ్యం ఉండాలి మా దగ్గర. పుణ్యం ఉండాలి అంటే అప్పుడు ప్రపన్నుడా అంటే మనం పుణ్యం చేసి పెట్టుకుంటే ప్రపన్నుడు కాదు. అయితే తల్లి ఏం చెప్తుందంటే గోదాదేవి, మా దగ్గర పుణ్యం ఉండాలండి, అంటే మా దగ్గర పుణ్యం ఉండాలని చెప్పుకుంటే అప్పుడు ప్రపన్నుడు కాదని చెప్పారే స్వామి. అంటే ఈ పుణ్యం మేం చేసిన పుణ్యం కాదు, మేమేదో సంపాదించి పెట్టుకున్న పుణ్యం కాదు, కృష్ణుడు అనే పుణ్యం మా దగ్గర ఉన్నది. ఉందన్నై పెరవి పెరందనై పుణ్యం యాముడయం. ఈ పాసురాన్ని మనం తిరుప్పావలో చాలా దీనికనే ఒక కాలక్షేపం పూర్తిగా మనం చూస్తున్నాం. ఉందన్నై పెరవి పెరందనై పుణ్యం యాముడయం. నేను ఎత్తుక్కుని వచ్చిపోయిన పుణ్యం లేదు, అదిగా వచ్చిన పుణ్యం, భగవంతుడుగా వచ్చిన పుణ్యం. ఆ పుణ్యం నా దగ్గర పూర్తిగా ఇదా. ప్రభక్తి మర్యాద అనేది ఏంటంటే స్వగత స్వీకారం, పరగత స్వీకారం. పరగత స్వీకారం ప్రధానం, స్వగత స్వీకారం కాదు.
నేను భగవంతుని పడుతున్నాను, భగవంతుడు నా దగ్గర వస్తున్నాను, భగవంతుడు నా దగ్గర వచ్చేదా ప్రధానం. ఆ ప్రకారంగా ఈ పుణ్యం అతనుగా వచ్చింది, నేను పోలా. ఎక్కడ తెలుస్తుంది? పూర్తిగా తెలుస్తుంది. చిత్తం చెరుగాలి వందున్నై సేవెత్తి ఉన్ పట్రా మరేడియే పోற்றும் పొరుల్కేలాయి అని చెప్పి ఆండాలు చెప్తుంది కదా 29వ పాసరంలో. ఎందుకు చెప్తున్నంటే అట్లాంటి పుణ్యం మిగతా వాళ్ళు ఆళ్వారికి ఇలాంటి వైభవం ఉండాలంటే లేదు. అందువల్ల కులమగల్ కోధై అని పేరు. కులమగల్ అంటే ప్రపన్న కులానికి ఒక సంతతి. 10 ఆళ్వార్లు ప్రపన్న కులం. ఆ 10 ఆళ్వార్లు ప్రపన్న కులానికి ఒకే సంతతి, ఒకే కూతురుగా ఎవరంటే ఆండాలు అవతారం చేసిందే. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం అంజుకుడి. మొదట చూసింది 5 లెక్క పెట్టుకొని முதலாழ்வார், దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్ అని చెప్పి 5 లెక్క పెట్టుకొని ఏం చెప్పారు? అంజుకుడి అని చెప్పారు. ఇంకోటి అంజుం కుడి. అటైతేనే అస్థానే భయశంకై. అస్థాన భయశంక భయపడతారు. భగవంతుడికి ఏం వస్తుందో భయం. ఆ కులంలో పుట్టింది. ఇప్పుడు మొదట చెప్పింది మిగతా ఆళ్వాళ్ళందరూ కలిసింది అంజుగుడి. రెండోది చెప్పింది మిగతా ఆళ్వాళ్ళు కలవల, ఈమె కులం. ఇది పెరియాళ్వార్ కులం. ఆ పెరియాళ్వార్ కులం అంజుంకుడి. అంజుంకుడి అంటే ఏంది? దాని తర్వాత ఆశ్చర్యమైన ఒక సంప్రదాయ అర్థం చెప్తుంది. మిగతా వాళ్ళ కన్నా ఆండాల్ వైభవం గొప్పదని చెప్పాను కదా. ఎందువల్ల? చాలా సూక్ష్మమైన అర్థం. ఇంతకు అది చెప్పింది లేదు. ఆశ్చర్యమైన అర్థం. అది ఏమనేది రేపు సాయంకాలం చూస్తాం. రేపు సాయంకాలం 6 గంటలకు ఉంటుంది. ఆళ్వారం మీరు మహానార్జీయ తిరువిలేషణం ఆచార్యం తిరువిలేషణం భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. అడిగే దశహాలు స్వామి. చెప్పమ్మా స్వామి, మరి ఆండాల్ తల్లి ఒక్కరే అంటారు. కులశేఖర ఆళ్వార్లకు కూడా ఒక కూతురు ఉన్నది, సేన కులవల్లి అని చెప్పని పెరుమాళ్ళు వివాహం చేసుకున్నారని అంటారు కదా స్వామి. అవునమ్మా. మరైతే ఆ 10 మంది యొక్క అన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ ఈ తల్లికే సంక్రమించాయి అని చెప్పంటే, అప్పుడు మరి సేన కులవల్లి తాయార్ల సంగతిగా ఇంకొకళ్ళు ఉన్నట్లుగా ఎందుకని అక్కడ తెలియజేయడం లేదు స్వామి? చేరకులవల్లి నాచ్యార్ ఆళ్వార్ల గోష్ఠులు ఉండదా? లేరు. అప్పుడు లేనప్పుడు ఎట్లా ఈ సంతతిలో వస్తుంది? అంటే ఇంకా కుమార్తె వీరికొక్కరికే అన్నట్లుగా అలా కాదా స్వామి? ఆళ్వార్ల గోష్ఠులు వచ్చితేనే కుమార్తెని అర్థం. ఆళ్వార్ల గోష్ఠి రాలేదంటే కుమార్తెని అర్థం కాదు. కుమార్తెగా ఉండొచ్చు, ఎవరైనా కుమార్తెగా ఉండొచ్చు. తిరుమల ఆళ్వారు కుమార్తె ఉండకుండా ఉండిందొచ్చే. అంటే ఈ గోష్ఠిలో చేరలేదు కాబట్టి ఇంకా దాని గురించి అక్కడ ప్రస్తావన. ఈ పరంపరలో రారు. ఆళ్వార్ల పరంపరలో వచ్చిన గోష్ఠిగా పెట్టుకుంటారు ప్రధానంగా. ఆళ్వార్ల పరంపరలో వచ్చిన గోష్ఠి ఆండాలు. చేరకులవల్లి నాచ్యార్ ఆళ్వార్లు గోష్ఠి రాలా. అందువల్ల అది కూతురు లెక్కలో చేరదు. అర్థమైంది స్వామి. అర్థమైంది స్వామి. ఆచార్య తిరువడిగలేశ్వరణ స్వామి.